ప్రవాసవాణి సరదా సాయంకాలం శనివారం వీకెండ్ స్పెషల్కి శ్రోతలందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎప్పట్లాగానే సరదా కబుర్లతో, ఆసక్తికరమైన విశేషాలతో, విశ్లేషణలతో, ఆహ్లాదకరమైన పాటలతో మీ ముందుకు తీసుకొస్తోంది మీ కిరణ్ ప్రభ. ఈ కార్యక్రమం గురించి మీ సలహాలు, సూచనలు అందించాలన్నా, అభిప్రాయాలు తెలియచేయాలన్నా ఫోన్ చేయాల్సిన నంబర్ ఒకసారి రాసి పెట్టుకోండి. 1855 ప్రవాస్ వాణి, దట్ ఈస్ 1855-772-8278. శ్రోతలారా, మీరంతా ఈ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుసు. నిన్న చెప్పాను, ఈనాటి కార్యక్రమం ప్రత్యేకత. మన అభిమాన దర్శకులు వంశీ గారు మనతోటి గంటన్నర సేపు ఇండియా నుంచి మాట్లాడడానికి లైన్లో సిద్ధంగా ఉన్నారు. వంశీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. వంశీ గారు, మీ గురించి శ్రోతలకి విడిగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కానీ మీ అభిమానిగా నేను అనుకుంటున్న నా మనసులో మాటలు రెండు చెప్తాను మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు. తప్పకుండా చెప్పండి. నేను మీ గత 20 సంవత్సరాలుగా మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి, 25 సంవత్సరాలుగాను. నేనేమనుకున్నానంటే, ఏటి వాళ్ళకు కొట్టుకుపోయేవాడు ప్రవాహంతో పాటు ప్రయాణిస్తాడు, ప్రవాహాన్ని ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాడు. ఏటికి ఎదురుదేవాడు తను అనుకున్న తీరం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు, కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోగలడు. సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ అనేది ఒక పడికట్టు పదం ఉంది. అవునండి. ఒక సినిమా హిట్ అయితే 10 మంది అదే తరహా మోసలో వెళ్తుంటారు. కానీ మీరు మాత్రం ఏటికి ఎదురుతారు, ట్రెండ్కి భిన్నంగా ప్రయాణిస్తుంటారు. మీరే ఒక ట్రెండ్ సృష్టిస్తారు. కనీసం మీరు తీసిన సినిమాలైన ఒకటి సూపర్ హిట్ అయితే మళ్ళీ సేఫ్గా ఉంటుంది కదా అని అదే మార్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా ప్రతి సినిమాని ఒక కొత్త దారిలో తీసుకెళ్తూ ఉంటారు. మీ దర్శకత్వ ప్రతిభలో ఒక చిత్రం దృశ్యకావ్యం అవుతుంది, ఒక చిత్రం హాస్యభరితం అవుతుంది, ఒక చిత్రం సంగీత సాహిత్య సమ్మేళనం అవుతుంది, ఒక చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అవుతుంది. ఇంకా మా శ్రోతలకి మీ గురించి ఇండైరెక్ట్గా చెప్పాలంటే, వంశీ గారు గోదావరి తీరాల్లో, అరకులోయ అందాల్లో ఎవరూ చూడని కొత్త కోణాలని వెలికి తీస్తారు. ఆయన సినిమాల్లో కథానాయకులు ఒళ్లంతా నిండుగా చీర ధరిస్తారు. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, ఇలా ఉండాలి అనిపిస్తారు. స్విట్జర్లాండ్ మంచు కొండల కంటే పసలపూడి పంట పొలాలే ఆయనకిష్టం. మినీ స్కర్టు, మోడర్న్ డ్రెస్సుల కంటే పట్టుచీర పావడాల్లోనే అందం ఉందని నిరూపిస్తారు. నయాగరా జలపాతం కంటే గోదావరి గలగలల్లోనే శ్రావ్యమైన సంగీతం ఉన్నదని నమ్ముతారు. మీ సినిమాల్లో ప్రతి పాట ఒక అమృత వర్షిణి, ప్రతి దృశ్యం విభిన్నతకి నిలువుటద్దం, ప్రతి పాత్ర మాకు సుపరిచితం. అందుకే గత 30 ఏళ్లలో మీరు 30 సినిమాలు దాటకపోయినా అందులో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ క్రియేటివ్ జీనియస్గా అందరితోటి అభిమాన పాత్రలు అవుతున్నారు. మంచు పల్లకి, సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, మహర్షి, కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, గోపి గోపిక గోదావరి ఇలాంటి చిత్రాలన్నీ మీరు తెలుగు తెర మీద చేసిన చెరిగిపోని సంతకాలు. అది అనుకుంటున్నాను వంశీ గారు మీ గురించి. అంతా మీ అభిమానం అండి, అంత మించి ఏం కాదు. సో వంశీ గారు చెప్పండి. ప్రస్తుతం ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు? నేను ఒక ఫిల్మ్ వర్క్ జరుగుతా ఉందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అనమాట. ఓకే. తనికెళ్ళ భరణి గారు దానికి రచయిత, మాటల రచయిత. ఆయన నేను ఈ మధ్య మొత్తం ఫినిష్ చేసామండి. ఓకే. ఆ హీరో గారు డేట్ల కోసం చూస్తున్నాము. ఓకే. అది జరుగుతా ఉందండి. ఓకే. సో ఎన్ని రోజుల్లో మీ చిత్రాన్ని మేము చూసే అవకాశం ఉంటుంది? అంటే కొంచెం టైం పడుతుందండి. హీరో కొంచెం పెద్ద ఆయన. ఓకే. అతను డేట్లు ఇవ్వడానికి కొంచెం టైం పడతా ఉంది. ఓకే. కొన్ని నెలలు పడుతుందండి సినిమా స్టార్ట్ అవ్వడానికి. ఓకే. ఈలోపు నేను ఏమీ లేదండి, లిటరేచర్ మీద పడ్డాను, చదువుతున్నాను అంతే పుస్తకాలు. ఓకే. వంశీ గారు చెప్పండి వంశీ గారు. నాకు తెలుగు అంటే ఇష్టం, ఇంకా ఆ తెలుగు మీద పడ్డానండి, చదువుకుంటూ వెళ్తున్నాను అనమాట. వంశీ గారు, మీకు లిటరేచర్ తోటి ఎప్పుడు పరిచయం జరిగిందండి? అసలు కథలు రాయడం ఎప్పుడు మొదలు పెట్టారు? గుర్తులేదండి, చాలా చిన్నప్పుడు 74 ఆ ప్రాంతాల్లో అనుకుంటా. అప్పుడు నా వయసు చాలా తక్కువ, 14 ఏళ్ళు ఉంటాయేమో. అప్పుడే నా మొట్టమొదటి కథ. ఒక అమ్మాయి అందరినీ చూస్తూ నవ్వుతూ ఉండేది. ఆ అమ్మాయి మీద నేను మొట్టమొదటి కథ రాశానండి. అంటే అంతా అపార్థం చేసుకున్నాను, అలా నవ్వుతూ ఉంటాను. ఆ అమ్మాయి మీద నేను మొట్టమొదటి కథ
ఆకాశవాణిలో చదివానండి, అది నా మొట్టమొదటి కథ. ఆ తర్వాత కథకి ఆంధ్రజ్యోతి దీపావళి కథల పోటీల్లో ప్రైజ్ వచ్చింది. ఇంకా అలా ప్రయాణం మొదలైందండి, జరుగుతా ఉంది, రాస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా రాసింది ఎందుకంటే ఈ స్వాతిలో పసరపూడి కథలు అనేసి రాశాను. అవును, అవి పాపులర్ అయినాయండి. దాని తర్వాత స్వాతిలోనే రాస్తున్నానండి ఇప్పుడు. మీ పసలపూడి గురించి చెప్పండి సార్ మాకు ఒకసారి. అవును, మీ కథలన్నీ చదువుతుంటే మీ ఊరు వెళ్ళినట్టే ఉంటుంది, మేము కూడాను. మీ బాల్యం మీద ఆ ఊరు అంత తీవ్రమైన ప్రభావం చూపించడానికి మీ ఊరి గురించి మాకు ఒకసారి చెప్తారా? చెప్పడానికి ఆ ఊర్లో ఏం లేదు, ప్రతి ఊర్లో అంటేనండి. ప్రత్యేకించి ఆ ఊరి గురించి నేనేం చెప్పక్కర్లా. ఏంటంటే మా ప్రాంతం నుంచి కథలు తక్కువ, సాహిత్యం తక్కువ వస్తుందని ఒక మిత్రుడు ఎవరో ఆయన కామెంట్ చేస్తే నేను ఆ ప్రాంతం మీద రాద్దాం అనిపించి నా బాల్యాన్ని గుర్తు చేసుకుని రాయడం జరిగింది. నా బాల్యం అంతా ఒక పసలపుళ్ళేరు కదా, చుట్టుపక్కల చాలా గ్రామాల్లో గడిచిందండి. నేను చిన్నప్పుడే ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేసాను. నేను ఏ వయసులో వచ్చారండి? ఒక 17 ఏళ్ల వయసులో నేను మద్రాస్ చెన్నై రావడం జరిగింది అనమాట. ఎలా అనిపించింది సినిమాల్లోకి వెళ్ళాలని? నాకు అనిపించలేదండి, నాకే సినిమా పిచ్చి లేదు. నేను ఈ కథలు రాస్తా ఉంటే ఓ పెద్ద మనిషి మీలాంటి ఒక ఆయన నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు అనేసి చెన్నై తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా అక్కడే వెళ్ళిన వాడికి మళ్ళీ వెనక్కి రాలేదు ఎప్పుడు. ఆ తర్వాత పసరపూడి వెళ్ళడం కూడా నేను 5-6 సార్లు వెళ్ళానేమో. అది మా మదర్ కోసం. మా మదర్ పోయాక ఈ మధ్య 2-3 సార్లు వెళ్లాల్సి వచ్చిందండి. అంతే, ఆ జ్ఞాపకాలే మరి నన్ను పట్టుకుని నాతో రాయించినేమో నాకు తెలియదు. ఈ 17 ఏళ్ల వయసుకే మీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో కదండి, మీ ఊరు నుంచి తీసుకొచ్చిన క్యారెక్టర్స్ కథల్లో కనిపించేవి? కాదండి, ఎలా అంటే ఈ క్యారెక్టర్లన్నీ కూడా నా జీవితంలో నేను చూసినవి ఆ ఊరి మీద ఆపాదించాను అంతే, ఆ పసలపూడి మీద. నా లైఫ్ లో నేను ఎరిగినవి చాలా మంది. సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీకు ఏదో పేరు పెట్టి మిమ్మల్ని ఆ ఊర్లో పెట్టేశాను. అలా చాలా క్యారెక్టర్లు నేను అన్ని మా ఊర్లో ఉన్నాయని నేను అన్నండి. నేను నా లైఫ్ లో నేను చూసి ఎక్కడో చిత్తూరులో ఒక ఆయన గురించి విన్నాను ఎప్పుడో. ఆయన్ని పసలపూడి మనిషిగా నేను చేసుకుంటూ అది చెప్పడం జరిగింది. తర్వాత పసలపూడి అంటే మా ప్రాంతంలో గ్రామాన్ని ఏదో గ్రామం పేరు చెప్పాలి, అందుకని ఈ ఊరు పేరు చెప్దామని చెప్పడం జరిగింది అనమాట. అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య నేను ఊరు వెళ్తే నేను ఒకప్పుడు చూసిన ఊర్లో లేదు, చాలా మార్పులు వచ్చినాయి. అసలు నేను చూసిన మనుషులు కానీ ఆ ఇళ్ళు కానీ ఆ వీధులు కానీ ఏమీ ఇప్పుడు లేవు, చాలా మోడర్న్ గా ఉంది. కానీ మీ కథల్లో అది ఆకుపచ్చగా ఇలా అలా నిత్య నూతనంగా మీ కథల్లో మాత్రం నేను అప్పుడు చూసిన అప్పుడు నేను ఏదైతే చూసానో అది రాశాను. ఇప్పుడు అది కనిపించట్లేదు ఆ ఊర్లో, అది వేరే విధంగా ఉందండి. చాలా మోడర్నైజ్ అయింది. అది బహుశా టీవీల కారణం కావచ్చు, అయితే ఇంగ్లీష్ కాన్వెంట్ల కారణం కావచ్చు, ఏమన్నా కావచ్చు. భాష కూడా ఆ స్లాంగ్ లేదు ఇప్పుడు. ఆ పేర్లు కూడా ఒకప్పుడు ఆ పసపుడు కథల్లో నేను పెట్టిన పేర్లు ఏమీ కూడా ఇప్పుడు జనాలు పెట్టుకోవటం లేదు వాళ్ళ పిల్లలకి. చాలా మోడర్న్ గా ఏటేటో మన సిటీలో ఉండే పేర్లే ఉంటున్నాయి. మరి మంచికో చెడుకో అలా నేను చూడడం జరిగిందండి ఈ మధ్య కాలంలో 2 సార్లు వెళ్ళినప్పుడు. కానీ మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే, తెలుగు పాఠకులు చేసుకున్న అదృష్టం మీ కథల్లో చూడగలుగుతున్నాం. ఏమంటారు, అన్టచ్డ్ అప్పట్లో ఉన్నటువంటి ఆ పవిత్రతని, లేతదనాన్ని ఇంకా మేము చూడగలుగుతున్నాం. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు సార్. ఆ ఊరెళ్ళి చాలా మంది కథలు చదివి ఆ ఊరెళ్ళి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి కూడా వెనక్కి వచ్చారట. మరి నాకు నేను ఎరిగిన ఊరిని నేను రాశాను. ఇప్పుడు నాకు ఆ ఊరు అలాగా నాకు అనిపించలేదండి, చాలా మోడర్నైజ్ అయింది. ఈ ఊరే కాదటండి, ప్రతి ఊరు కూడా అలాగే ఉంది. సో మీ ఫస్ట్ సినిమా ఏదండి? మీరు మద్రాసు వెళ్ళాక ఏ సినిమాకి పనిచేయడం మొదలు పెట్టారు? నేను చాలా కాలం అప్రెంటిస్ గా చేశానండి. ఫస్ట్ నాకు పేరు వేసిన సినిమా ఎదురేత, ఎన్టీ రామారావు గారి హీరో, వాడిశ్రీ గారి హీరోయిన్ అండి. ఓకే. ఆ ఫిల్మ్ లో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ గా నా పేరు వేశారు. ఆ సినిమా పేరు ఎదురేత.
అది 76లో వచ్చింది అనుకుంటాను, నాకు గుర్తులేదండి. 76 ఇదే నా మొట్టమొదటి ఫిల్మ్ అసిస్టెంట్ గా. ఓకే. తర్వాత జర్నీ మంచు పల్లకి వరకు ఎలా సాగింది జర్నీ? ఏవీలే నేను పనిచేసేవాడిని ఈ డిపార్ట్మెంట్ లో. అప్పుడప్పుడు కథలు రాసేవాడిని అండి. అలా ఇక బతకడం కోసం అంతే, అంతమించి ఏం కాదు. ఇలా ముందుకు వెళ్తా ఉందన్నమాట. అలాగా. మీరు శంకరాభరణానికి కూడా చేశారు కదా? అవునండి, చేశాను. అంటే ఫస్ట్ అసిస్టెంట్ కాదు, సెకండ్ థర్డ్, సెకండ్ అసిస్టెంట్ అనుకుంటాను. పనిచేశానండి, ఆ సినిమాకి పనిచేశాను. ఓకే. డైరెక్టర్ గారిని కూడా కలిశారండి మొన్న. మేము రేణిగుంట ఎయిర్పోర్ట్ లో కలిసాను చాలా ఏళ్ళ తర్వాత. విశ్వనాథ్ గారినా? మా గురువు గారిని. అదండి. మీ జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయండి ఆ శంకరాభరణం నిర్మాణ సమయంలో? జ్ఞాపకాలు అంటే ఆ పుస్తకమే రాశానండి. చిత్రం వెనక 14 కథ అని అప్పుడే ఆ రోజుల్లోనే మొత్తం ఆ జ్ఞాపకాలను అప్పుడే ఒక పుస్తకంగా వచ్చింది. అంటే ఈ శంకరాభరణం వెండిధరణ వాళ్ళు రాశాను, దానికి అనుబంధంగా ఈ పుస్తకం ఒకటి వేసాం అనమాట. అదే యాడ్ చేసాము దాంట్లో. దాని గురించి కూడా ప్రస్తావించారు మొన్న విశ్వనాథ్ గారు, మా గురు గారు. ఎయిర్పోర్ట్ లో గట్టు ఫ్లైట్ రాడంటే ఏముంటే ఆ గ్యాప్ లో వారితో మాట్లాడడం జరిగింది అనమాట. ఓకే. సో మంచుపల్లి వరకు ఎవరెవరి దగ్గర పనిచేశారు మీరు విశ్వనాథ్ గారు? ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చింది వి మధుసూదన్ రావు గారండి. తర్వాత సింగతో శ్రీనివాసరావు గారి దగ్గర, కొమ్మినేని శేషరావు గారి దగ్గర, ఎవరు తమిళ డైరెక్టర్స్ కొంతమంది దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర. ముఖ్యంగా చెప్పండి, ఆఖరి ఫిల్ము అసిస్టెంట్ గా భారతరాజ గారి దగ్గర సీతాకొక చిలక అనే సినిమా పనిచేశానండి. అప్పుడే నాకు ఇళయరాజా గారు పరిచయం అయ్యారు. ఇదండి నా లిస్ట్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన లిస్ట్ అనమాట. మంచుపల్లకి ఎలా మొదలైంది సార్? అది ఎలా మొదలైందంటే నేను అది దానికి డైరెక్టర్ నేను కాదు అసలు అండి, ఎవరో ఏ డైరెక్టర్ అనుకుంటున్నా అది వర్కౌట్ అవ్వట్లేదు వాళ్ళకి. అప్పుడు దాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వేమూరి సత్యనారాయణ గారు నా దగ్గరికి వచ్చి నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుందా అన్నారు. లేదండి, నాకు 30 ఏళ్ళు వచ్చే వరకు చేయదలుచుకోలేదు, చాలా ఎక్స్పీరియన్స్ రావాలి నాకు, అప్పుడే డైరెక్ట్ చేయాలండి అని అన్నా. ఎందుకంటే అప్పటికే నేను వరల్డ్ ఫిల్మ్ చూడడం జరిగింది చాలా. ఈ చూడడానికి కారకుడు ఎవరంటే ఇంకొక గురువు, ఆయన లేరు ఇప్పుడు, వజీర్ రహమాన్. అంటే చలంగారి అల్లుడండి ఆయన. అవును. ఆ తర్వాత ఇస్మాయిల్ గారు బ్రదరు. అవును. చిట్టి ఇస్మాయిల్ గారు అంటారు కదా. అవును అవును. వారి బ్రదర్ అండి. చాలా అద్భుతంగా ఫారిన్ ఫిల్మ్స్ బాగా చూసేవారు ఆయన. ఆయన రాజదూత్ మోటార్ సైకిల్ వెనకాల ఎక్కించుకుని నన్ను నాకు చూపించేవారు ఆయన. అమ్మో, చాలా నేర్చుకుంటే గానీ సినిమా డైరెక్ట్ చేయకూడదు అనిపించేది. ఆ టైంలో ఈ వేమూరి సత్యనారాయణ గారు వచ్చి ఆయన ఫోర్స్ చేయడం వల్ల ఆ సినిమాని డైరెక్ట్ చేయాల్సి వచ్చిందండి. ఆ తర్వాత రీమేక్ నాకు ఇష్టం లేదు, రీమేక్ ఫిల్మ్ అది, తమిళ సినిమా. అవును. దాన్ని చాలా మార్పులు చేసి తెలుగులో తీసాము. దానికి మాటల రచయిత ఈయన వీరేంద్రనాథ్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్. అలాగా ఫిల్మ్ చేసామండి. దాని తర్వాత సితారా, అది నా సొంత కథ అనమాట అండి. మహల్ల కోకిల అని ఒక నవల రాశాను ఇప్పుడు. అవును. ఆ నవలకి దాన్ని స్క్రీన్ ప్లే చేసి ఫిల్మ్ చేసాం. అది కొంత సాటిస్ఫాక్షన్ ఇచ్చేది నాకు. అదండి సంగతి. ఆ సితార్లో హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేశారండి? ఆ హీరోయిన్, నేను అలాంటి హీరోయిన్ కావాలి అంటే అప్పుడే రాధ వచ్చిందనమాట అండి. రాధ అని ఒక హీరోయిన్ ఉండేది చూడండి, ఒక ఆవిడ. అవునవును. మలయాళీ ఆవిడ రావడం జరిగింది. ఆ రాధ కావాలంటే అమ్మాయి చాలా కాస్ట్లీ. ప్రొడ్యూసర్ గారు ఏమన్నారంటే, ఎవరన్నా కొత్త అమ్మాయిని చూడవయ్యా, ఆ రాధ అలాంటి వాళ్ళు అంటే కష్టం అవుద్ది, బడ్జెట్, ఈ చిన్న బడ్జెట్ లో చేయాలి ఫిల్మ్ అంతే అన్నారు. అప్పుడు కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నాం. ఆ రోజుల్లో 10,000 మించి ఇచ్చేవారు కాదండి కొత్త హీరోయిన్కి ఎవరన్నా సరే. అది మంచి అమౌంట్. అప్పుడు చాలా మంది అమ్మాయిలు ఆఫీస్ కి వస్తున్నారండి. ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది వాళ్ళ మదర్ ని తీసుకుని.
వాళ్ళు అనుకున్నారు డైరెక్టర్ నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో, అమ్మాయితో మాట్లాడుతున్నాను, అమ్మాయి ముఖం చూస్తున్నాను అని గమనిస్తున్నాను. డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఆయన వస్తాడని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అసిస్టెంట్ అనుకుంటాను అని వాళ్ళ ఉద్దేశం. మీరు కూడా చాలా చిన్న యంగ్ ఏజ్ కదా మీరు కూడా. ఈ డైరెక్టర్ నేనైనా వాళ్ళు అనుకోవట్లా. ఈ కుర్రాడు వచ్చి ఆయన అసిస్టెంట్ అనుకుంటాను, ఆయన వచ్చే ముందు టెస్ట్ చేస్తాడని. మా తర్వాత స్టిల్ కెమెరామెన్ పిలిచి స్టిల్స్ తీసి కూడా మొదలు పెట్టాం. అప్పుడు వీడియో అది లేదు కదా. అవును. తీస్తుంటే డైరెక్టర్ గారు రావడం లేట్ అవుద్ది అనుకుంటాను. కొన్ని వాళ్ళు మొత్తం అమ్మాయిని ఏం చెప్తే అలాగా నిలబడుతుంది, చూస్తుంది, వెళ్తా చేస్తుందండి. తర్వాత కొంచెం ఆలస్యంగా ఆ సినిమాలో హీరో సుమన్ గారు కూడా వచ్చారు. వాళ్ళ కాంబినేషన్ లో కూడా కొన్ని స్టిల్స్ తీసాం. అలా సాయంకాలం వరకు జరిగింది, వెళ్ళిపోయారండి వాళ్ళు. ఆ తర్వాత ఆ ఫోటోలన్నీ మా పెద్ద పెద్ద ప్రింట్లు వేసి చూస్తున్నారండి అంతా. ఈ అమ్మాయి మామూలుగా చూడటం కంటే ఫోటోజెనిక్ స్టిల్స్ లో బాగుంది, కానీ కొంచెం మెల్ల ఉంది అని అమ్మాయికి అనుకున్నారు వాళ్ళు. అయితే అందరు ఫీలింగ్ అదే అనమాట. ఓ రోజున విశ్వనాథ్ గారు వచ్చారు వాళ్ళ ఇంటికి, ఏడు నాగేశ్వర గారి ఇంటికి. ఈ స్టిల్స్ చూసి బాగుందే అన్నారు. కొంచెం మెల్ల ఉంది కదండి అన్నారు నాగేశ్వర గారు. మెల్లుంటే అదృష్టమయ్యా అని వెళ్ళిపోయారు ఆయన. అమ్మాయి అలాగా హీరోయిన్ గా మేము తీసుకున్నామండి. ఆ తర్వాత సంగతి మీకు తెలుసు, ఇంకా నా 3 సినిమాల్లో 4 సినిమాల్లో ఆవిడ చేయడం జరిగిందండి. అవును అవును. ఆవిడ నాతో చూసిన లాస్ట్ ఫిల్మ్ ఆలాపన. ఓకే ఓకే. అదండి. సీతారా షూటింగ్ అంతా ఎక్కడ చేశారండి? షూటింగ్ వెంకటగిరి రాజా గారి కోటలో చేసేవాడు. కోట అంటే అది కోట కాదు, అది వాళ్ళు క్రికెట్ ఆడే ఒక ప్లేస్ అనమాట. దాని ముందు ఎంట్రీ అంతే, దాని లోపలికి వెళ్తే ఏముండదు. ఆ లోపలంతా వాహిని 9th ఫ్లోర్ లో పెద్ద సెట్టు. దాన్ని తోట తరణి గారు ఒక ఈ మహల్లాగా దీన్ని మ్యాచ్ చేశారండి ఆయన. ఆ గొప్పతనం అయింది. మ్యాచ్ చేయడంతో ఆ లోపల మొత్తం సినిమా ఆల్మోస్ట్ అందరం జరుగుద్ది. ఆ తర్వాత విలేజ్ గ్రామాలు అవన్నీ కూడా గోదావరి తీరం. అదండి ఆ సినిమా లొకేషన్స్ వివరాలు అవి. దాని రీ రికార్డింగ్ గురించి చాలా చోట్ల చదివాను, చాలా ఇళయరాజా గారు స్పెషల్ గా చేశారని. మీకు ఆ జర్నీ చెప్తారా? ఏం లేదండి, ఆ సినిమా ఎక్కువ సైలెన్స్ ఉంటది. చాలా చోట్ల ఒక 2 రీళ్లు హీరోయిన్లు మాట్లాడుకోవడం జరగదు. సహజంగా సైలెంట్ గా మనం సినిమా చూస్తుంటే రీ రికార్డింగ్ చేయకుండా చాలా బోర్ కొడుతుందండి. అమ్మో ఈ సినిమా చూడడం చాలా కష్టం అనిపిస్తుంది. అయితే ఆ ఫిల్ము నేను సినిమా ఎడిటింగ్ మొత్తం డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ట్రిమ్ చేసి ఇంకా 2-3 రోజుల్లో రీ రికార్డింగ్ జరగబోతున్నానుగా ఆ ఫిల్మ్ నేను చూపించాను. ఎవరికి? ప్రొడ్యూసర్ గారు చూశారు వారి ఫ్యామిలీతో. చాలా కంగారు పడ్డారు. మనం శంకరాభరణం, సీతాకు చిలక, సాగర్ సంగమం లాంటి అద్భుతమైన సినిమాలు తీసిన మన సంస్థలో ఏంటిది ఇలాంటి ఏదో పెద్దగా ఫ్లాప్ అయ్యే సినిమా లాగా ఉందనుకుని. ఇంకా నాకు కూడా అదో రకంగా అనిపించింది వాళ్ళంతా నిరుత్సాహం చూపిస్తే. అప్పుడు 3వ రోజు ఇళయరాజా గారు చూశారట ఆ ఫిల్మ్. చూసి నన్ను పిలిచి నా భుజం మీద చేసి చాలా అద్భుతంగా చేసావు చూడు, దీనికి ఆర్ఆర్ చేస్తాం చూడు రేపటి నుంచి మనం అనుకుని అనేసరికి నాయకులు చాలా థ్రిల్ ఇదేంటి ఇలా మాడుతున్నాడు ఇతను, సినిమా బాగాలేదు కదా అని. కానీ ఈ ఆర్ఆర్ చేస్తూ రీ రికార్డింగ్ చేస్తూ ఉంటే ఒక్కొక్క రీలు ఎక్కడికో వెళ్ళిపోయేదండి. అంత అద్భుతం, అదంతా మహానుభావుడు ఇళయరాజా గారి గొప్పతనం. అంత ఆర్ఆర్కి అంత ప్లేసెస్, అన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయి ఆ సినిమాలో. అలా మొత్తం ఫిల్మ్ మొత్తం చేశారండి. అక్కడ నుంచి అది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ప్రతి వాళ్ళు చూడడం ఆ ఫిల్మ్ ఆ రోజులు. అవును అవును అవును. అలాగా అదండి ఆ ఫిల్మ్ నాకు గుర్తున్నంత వరకు. అది హార్ట్ టచింగ్ స్టోరీ ప్లస్ మీ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా వైవిధ్యంగా కనపడింది. ఆ రోజులు అన్ని కమర్షియల్ సినిమాలు వస్తున్న రోజుల్లో 84లో ఆ రోజుల్లో ఈ ఫిల్మ్ కొంచెం బాగా చెప్పుకున్నారండి, అది గుర్తుంది నాకు. అందులో కుక్కు కోయిల రావే అనే పాట ఒకటి ఉంది కదా, దాన్ని ఓన్లీ మీరు కాళ్ళు చేతులు అలా తీశారు దాని మీద? అవునండి. అది దాని బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందండి?
అవన్నీ చెప్పానండి వేరే పత్రికల వాళ్ళకి. ఎలా అంటే టీవీలో కూడా చెప్పా. నాకు మంచి అందమైన అమ్మాయిలు కావాలండి, ఆ అందమైన అమ్మాయిలు, ఈ అమ్మాయి ఊహించుకుంటున్నా మధ్యలో వీళ్ళ డ్యూయట్ అనేసి అంటే డాన్సర్స్ లో మరీ నువ్వు చెప్పినంత అందగత్తులు ఎక్కడ దొరుకుతారయ్యా, అంత అందగత్తి ఉంటే అమ్మాయి హీరోయిన్ అవుద్ది, ఇలాంటి ఊహలో కరెక్ట్ కాదనుకుంటానని ఏడు న్యాయసరంగా నాకంటే చాలా సీనియర్ పెద్ద అయినా అలా చెప్పడం జరిగింది. అప్పుడు మరి ఎలాగాని అంటే డాన్సర్స్ మామూలుగా ప్రోగ్రామ్ చెప్తే వచ్చారు డాన్సర్స్, ఇన్ఛార్జి గారు డాన్స్ మాస్టర్ చెప్తే. శేషు అనే ఆయన డాన్స్ మాస్టర్ అండి. అయితే వచ్చిన డాన్సర్స్ వాళ్ళంతా మామూలుగా ఉన్నారు, దళసగా మేకప్లు వేసుకుని రెడీగా ఉన్నారు. నేను ఉట్టి అప్పుడు అనిపించింది వాళ్ళ కాళ్ళు చేతులు మట్టుకే వాడదాం, మొఖాలు వాడకూడదు అనుకునే. ఆ కాళ్ళు చేతుల మీదే సినిమా షూటింగ్ స్టార్ట్ చేశానండి. సాయంకాలం అవుతుంది, ఆ డాన్సర్స్ అనుమానం వచ్చింది, ఏడు క్లోజప్ మొఖాలు తీయట్లేదండి డైరెక్ట్, అసలు లాంగ్ షాటే పెట్టట్లేదంటే ఉట్టి కాళ్ళు చేతులే తీస్తున్నా. అలాగా రెండో రోజు మూడో రోజు అయిపోయిందండి. ముందు ఏదో చాలా ఎవడ కుర్రాడు అనుకుని మా లెక్క చేయకుండా ఉన్న వాళ్ళలో ఒక అలర్ట్నెస్ వచ్చింది, ఇది ఏదో చిత్రంగా ఉంది ఏంటి అనేసి. లాస్ట్ కి మా డాన్స్ మాస్టర్ పిలిచి చెప్పాను, పాట అయిపోయిందండి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని. వాళ్ళు కంగారు పడిపోయి ఆ మాస్టర్ ద్వారా నన్ను పిలిపించి నన్ను మధ్యలో నిలబెట్టి ఫోటో తీయించుకున్నారు నాతో. నాకు గుర్తు అదండి. అదంతా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మా నాన్న, నాకు తెలియదు. ఇంకా అదే నా పాట చేయడానికి వెనకాల నేపథ్యం. అద్భుతంగా వచ్చిందండి ఆ పాట. అసలు అది అలా కూడా అనిపించలేదు అబ్జర్వ్ చేస్తే తప్ప. అవును, ఇళయరాజా గారు నన్ను అప్పుడు మెచ్చుకున్నారు కూడా. నేను చాలా కొత్తగా రికార్డ్ చేసిన పాట అది. అది కొత్త ఇళయరాజా గారి కొత్త పాటల్లో అదొకటి, ఆయన కనిపెట్టిన కొత్త కొత్త స్కీముల్లో అదొకటి అనమాట. బ్యాక్గ్రౌండ్స్ కూడా మీకు ఎక్కడ కార్డ్స్ ఇన్స్ట్రుమెంట్ తో ఉండవండి, వాయిసెస్ ఉంటాయి, కుక్కు కుక్కు అని వాయిసే వస్తుంటది, కార్డ్ అనమాట అది. ఆయన అది చాలా ఆయన గొప్పగా 4 ట్రాక్ లో రికార్డ్ చేశారు ఆ రోజుల్లో. నేను అలా చేస్తే నువ్వు ఇంత బాగా తీస్తావని అనుకోలేదని ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు. ఇస్తే ఆశీర్వాదంగా తీసుకున్నా తప్ప ఇంకేం కాదండి. అలాగే అక్కడ నుంచి నాకు మంచి మంచి పాటలు నేను ఎలా అడిగితే అలాగైనా చేయించు. ఆయనకి రాగాల పేర్లే చెప్పకూడదు, పాటలు చేసి మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు నేను చెప్పేవాడు అయినా సరే. చెప్పిన ఆయన నా విషయంలో చాలా ప్రత్యేకంగా ఆయన చేయడం జరిగేది. అలా చాలా మంచి మంచి పాటలు, అన్వేషణ, ప్రేమించి పెళ్ళాడు, లేడీస్ టైలర్, ఇలాగే అన్ని సినిమాలకి ఆయన మంచి మ్యూజిక్ చేయడం జరిగింది. సో మీకు సీతాకోక చిలుక సమయంలో పరిచయం ఆయన? పరిచయం అంటే నేను మామూలుగా ఒక అసిస్టెంట్ గా ఎవరైనా చూసారు ఆయన. నిజానికి ఆయన రికగ్నైజ్ చేసింది సితారకి. నేను ఆయన చూసిన సీతాకోక చిలుకప్పుడు కాదండి, ఎర్ర గులాబీలని తెలుగులో డబ్ చేశారు. అవును, సిగప్పు రోజాగల్ తమిళ్లో. అవునండి, ఆ సినిమా అప్పుడు చూశాను ఇళయరాజా. అప్పుడు ఆయన ఈ ప్యాంటు షర్టు హిప్పీ క్రాప్ తో ఉండేవారు ఆయన. అప్పుడు చూశాను వారిని, ఇళయరాజా గారిని. సో మీ ఇద్దరిది వంశీ ఇళయరాజా అనేది ఒక స్టైల్, అది ఒక ఏమంటారు, సంగీతంలో అదొక అధ్యాయం లాగా మొదలైందండి. ఏమో. సో ఈ అన్వేషణ ఎలా ఒకసారి శ్రోతలకు గుర్తు చేస్తాను వంశీ గారు. శ్రోతలారా, మనం మన అభిమాన దర్శకులు వంశీ గారితో మాట్లాడుతున్నాం. 7:30 కమర్షియల్ బ్రేక్ అయ్యాక మీ కాల్స్ తీసుకుంటాము. వంశీ గారితో సంభాషించదలుచుకున్న వాళ్ళు ఫోన్ చేయాల్సిన నంబరు 1855-772-8278, 1855-772-8278. 7:30 తర్వాత మీ ఫోన్స్ తీసుకోవడం జరుగుతుంది. వంశీ గారు, బాగుందండి జర్నీ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీ సితార అనుభవాలు అవిను. అన్వేషణ ఎలా మొదలైంది సార్? అసలు ఆ స్టోరీ లైన్ ఎలా అనుకున్నారు మీరు? ఏమీ లేదండి, సితార్ తీసాం కదా, దీనికి బాగా కాంట్రాస్ట్ కింద సినిమా చేద్దాం అనుకున్నా. ఓకే, అనుకుని ఒక సస్పెన్స్ ఫిల్మ్ చేస్తే బాగుంటుంది, ఈ మధ్య కాలంలో రాలేదు కదా తెలుగు అని కూడా అనిపించిందండి. ఎవరో ప్రొడ్యూసర్స్ వచ్చారు సితార్ తర్వాత. ఫస్ట్ ఆ సినిమా బాగా ఆడలేదండి, తర్వాత దాంతో పాటు రిలీజ్ అయిన ఆనంద భైరవ్ అనే సినిమా చాలా బాగా ఆడింది. అయితే 2 వారాల తర్వాత ఈ సినిమా అందుకుంది, తర్వాత అది 100 days ఆడింది సితార్, అది వేరే సంగతి. అవును, ఈ సితార్ లాంటి సినిమా కాకుండా ఈసారి దీని భిన్నమైన ఫిల్మ్ ఏదో చేద్దాం అనుకున్నాను. భిన్నమైన చేద్దాం అనుకుని ఇంకా
అనుకుంటూ ఉండగా ఈ అన్వేషణ చేద్దాం అనిపించిందండి. ఆ ఫిల్మ్ చేశాను అనమాట. ఇంకా డీటెయిల్ గా చెప్పండి, చాలా చెప్పాలి. అవి ఇప్పుడు వింటారు కాబట్టి మీరు మనందరం ఫోన్ లో మాట్లాడుకుంటే పర్లేదు, బ్రాడ్కాస్ట్ అవుతుంది అంటున్నారు కదా, వినేవారికి బోర్ కొడుద్ది. కాబట్టి బ్రీఫ్ గా చెప్పాలంటే ఇది చాలండి. ఇంకా చెప్పాలంటే చాలా వివరాలు ఉన్నాయి ఈ సినిమాకి. లేదు, మా శ్రోతలందరూ చాలా ఆసక్తిగా వింటారు. వంశీ గారు, మీ అభిమానులు చాలా మంది. మనం ఎలా అనుకుంటామండి, చాలా మంది రేడియో కూడా కట్టేయచ్చు. లేదు సార్, మీకోసం వెయిట్ చేస్తున్నారు చాలా రోజులుగాను. ఏమన్నా 1-2 అనుభవాలు చెప్పండి మన అన్వేషణలో. ఆ రోజుల్లోనండి అన్వేషణ, నేను ఇంకా హైదరాబాద్ లో ఉన్నాను, నేను కూడా అప్పుడే హైదరాబాద్ వచ్చాను. అన్వేషణ చూడలేదు అంటే ఏదో చాలా నేరం చేసినట్టు చూసేవాళ్ళు. అన్వేషణ చూడలేదా నువ్వు ఇంకాను అన్నట్టు చూసేవాళ్ళు అనమాట. నేను 1-2 అనుభవాలు చెప్పండి మీకు అన్వేషణ నిర్మాణ సమయంలో. ఏంటంటే ఆ కథ రాయడానికి, ఆ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్ని నేనే, ఎవరు రైటర్ లేడండి. ఓకే. అప్పుడు కథ రాయడానికి నేను నన్ను అరకు తీసుకెళ్ళండి, అసలు ఏదైనా అడవిలో తీసుకెళ్ళండి, అరకు తీసుకెళ్ళమన్నాను ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ని. అరకులో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో నాకు ఒక రూమ్ ఇచ్చారు. 2 రూములు ఉంటాయండి. ఆ పక్క రూమ్ లో ఈ ప్రొడ్యూసర్స్ అంతా కూర్చొని ప్యాక్ ఆడుకోవడం అది చేసేవారు. నేను రోజంతా కథ కోసం వాటి కోసం ఇది చేసేవాడిని. ఇలాగా ఒక 10-15-20 రోజులు ఆ కథ మీద పనిచేశానండి. పనిచేసిన తర్వాత పచ్చటి ఫైల్లో ఆ కాగితాలన్నీ ఫైల్ చేశాను. ఫైల్ చేసి ఆ ఫైల్ పట్టుకుని వచ్చేసాను నేను. వచ్చిన వెంటనే ఇళయరాజా గారు అప్పుడు ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది, ఖరీదైంది, మామూలుగా దొరకరాయన, అంత బిజీ అండి ఆయన. అలాంటి బిజీ ఇళయరాజా గారికి ఇలాగ నేను కొత్త ఫిల్మ్ చేస్తున్నాను ఇలాగా కబుర్ చేసిన వెంటనే చెప్పిన 2వ రోజు ఆయన మ్యూజిక్ కంపోజింగ్ కి డేట్లు ఇచ్చేశారు. అంటే నేను వచ్చిన సూట్ కేసు విప్పకుండానే తిరిగి బయలుదేరాల్సి వచ్చింది అంత ఫాస్ట్ గా. అంటే ఎక్కడికంటే కంపోజింగ్ మధురై వెళ్ళాను. మొత్తం మధురైలో గవర్నమెంట్ అది హోటల్ అండి, అది హోటల్ తమిళనాడు అని స్టార్ హోటల్. దాంట్లో ఉండగా ఇళయరాజు గారు ఆయన మొత్తం 7 o'clock కంపోజింగ్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ పిఏ వచ్చి సార్ రమ్మంటున్నారు, రెడీగా ఉన్నారన్న. నేను ఆ పచ్చ ఫైల్ తీసుకుని ఒకసారి తిరిగేసాను. ఫైల్ తిరిగేద్దాం, సాంగ్ సీక్వెన్స్ అనుకున్నాం కదా అని తిరిగేస్తే ఆ ఫైల్ నేను కథ రాసిన ఫైల్ కాదండి ఇది. దాంట్లో ఏముందంటే ఆ గెస్ట్ హౌస్ లో ఏ రోజు ఎవరు దిగారో ఆ లిస్ట్ అంతా ఉన్న వేరే ఫైల్ అది. ఈ ఫైల్ అరకులో మర్చిపోయాను నేను. అయ్యో. అప్పుడు నాకేం చేయాలో తెలియక ఒకటే కంగారు. అప్పుడు నేను మళ్ళీ వచ్చేయండి మనిషి రమ్మంటున్నారు, అక్కడికి హార్మోనియం పెట్టి ముందు కూర్చున్నారు అనేసి కవరండి. ఆ పిలిచేతను రాజాగారి ఇన్ఛార్జి కళ్యాణం అన్న పేరు. వెళ్ళి నాకు తోసిన సిచ్యువేషన్స్ అవన్నీ చెప్పేశానండి ఇళయరాజా గారికి. ఆయన వాటికి అద్భుతమైన మ్యూజిక్ చేశారండి. ఆ పాటలే వాటిని పెట్టుకుని తర్వాత మళ్ళీ అరకులో నేను రాసిన కథ 1-2 సన్నివేశాలు గుర్తంతే, తిరిగి మళ్ళీ కొత్త కథ రాసుకున్నాను. ఓ, మీకు దొరకలే? ఇంకా ఫైల్ దొరకలేదండి. ఆ తర్వాత ఆ ఫైల్ కోసం కబుర్ చేస్తే దాని ఇన్ఛార్జ్ పాడేరు ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళిపోయాడని. అంటే అరకుకి ఒక 40 కిలోమీటర్ల దూరం ఉన్న పాడేరని, అది కూడా కొండలో ఉండే గ్రామమే, ఘాటీలో ఉండే గ్రామమే, వెళ్ళిపోయాడని ఈ ఫైల్ పట్టుకుని వెళ్ళిపోయాడు అతను. ఆ తర్వాత నా లైఫ్ లో చాలా సార్లు ఆ మనిషి కోసం వెతికాను, అతను ఎప్పటికీ దొరకలా. ఇది వేరే కొత్త కథ నేను రాసింది. ఆ కథని సినిమాగా తీశానండి. ఎక్కువగా స్పాట్ లో బాగా ఇంప్రూవైజ్ చేసేవాడిని, ఆల్మోస్ట్ చాలా సీన్స్ అలా జరిగిందనమాట. ఇలాంటి సంఘటనలు గుర్తు చేసుకోవాలంటే ఉన్నాయండి చాలా. ఓ రోజుని నాగరా ఉంటది కదా, అది ప్లే అవుతా ఉంటే దాంట్లో సౌండ్ ప్లే అవుతా ఉంటే ఆర్టిస్టుల వాళ్ళ మూమెంట్లకు వాడి తగ్గట్టు మ్యూజిక్ తగ్గట్టు మూమెంట్లు చేస్తారు, పాడతారు కదా. అవును. అది అడవిలో చిక్కుకుపోయిందండి. ఏంటంటే అది వస్తున్న వ్యాన్ పంక్చర్ అయింది. యువతలు ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. నాకు 7 గంటలకు షాట్ దిగపోతే చిరాకు, 9 రాదు ఆ నాగర. అదే అది చెప్పారండి ఎవరో, అడవిలో ఇరుక్కుపోయిందండి బండి, పంక్చర్ అయిందండి.
అప్పుడు సైలెంట్ గా తీసేసాను ఆ పాట. ఆహా. మొత్తం మధ్య సాయంకాలానికి వచ్చిందండి. ఏ పాట అండి అది? యదలో లయ అని చిన్న చిన్న బిట్టు బిట్లుగా రికార్డ్ చేసాం. మొత్తం అంతా సినిమాల పెద్ద సాంగ్ అండి, 6.5 నిమిషాలు వస్తుంది. అవును. ఇంకా తర్వాత సాయంకాలానికి వచ్చాడు సౌండ్ ఇంజనీర్, అది పట్టుకుని, ఆ ఎక్విప్మెంట్ పట్టుకుని, అక్కర్లేదయ్యా నేను సైలెంట్ గా తీసాను. అలాగా సౌండ్ లేకుండా తీసిన పాట అద్భుతంగా ఉంటుందండి అది. తర్వాత సౌండ్ వచ్చాక మరి ఎడిట్ చేస్తే సరిగ్గా మ్యాచ్ అయిందండి, సింక్ అయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు చెప్పానండి, అది ఆ సినిమాకి లేడీ స్టార్ లో కూడా పాటకి లాగే జరిగింది. అవునవును. గ్రూప్ డాన్సర్స్ తో సాంగ్ కి ఇదన్నమాట. అది లేడీస్ టైలర్ లో పాట రాయలేదా, అంటే మ్యూజిక్ అవ్వకుండా మీరు ముందు తీసారా? అది 4 పాటలు అండి ఆ సినిమాలో. 3 పాటలు రికార్డ్ చేశాం మేము. 4వ పాటకి ఇళయరాజా గారి టైం లేదు. షూటింగ్ ఏమో ఆంధ్రప్రదేశ్ లో చిన్న విలేజ్ లో ఎక్కడో చేయాలి. 4వ పాట కంపోజ్ చేసిచ్చారంతే, రికార్డ్ చేయాలి. ఒక టెంపో అనుకుని గ్రూప్ డాన్సర్స్ అది ఉంటారు ఆ పాటలో. మరి ఇంకా వేరే తిరిగి మళ్ళీ వచ్చే బడ్జెట్ మా దగ్గర లేదు. అందుకని ఇంకా సైలెంట్ గానే పాట తీసేసాను. అది కూడా బాగా మ్యాచ్ అయిందండి, ఎవరికి డౌట్ రాలా. ఇదేంటిది సౌండ్ ఒక విధంగా వస్తుంది, మూమెంట్ ఒక విధంగా వెళ్తుంది అని ఎవరు అనుకోలేదు. మరి పాట శాస్త్రి గారి తర్వాత రాశారు అది, సిరివెన్నెల గారు. అది ఎలా అంటే ఈ విజువల్స్ అన్ని చూపించండి శాస్త్రి గారికి, పాట రాయమన్నాను. దగ్గర అలాగే రాయడం జరిగిందండి. ఒక శ్రోత మీతో మాట్లాడదాం అనుకుంటున్నారండి, ఆయన లైన్ లో పెడతాను. సరే. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. హలో అండి, నా పేరు సునీత అండి. శిరీష్ గారండి? లేదండి, సునీత. సునీత గారు మాట్లాడండి వంశీ గారితో. హలో అండి వంశీ గారు, మీ పిక్చర్స్ చాలా బాగుంటాయండి, అంటే హోమ్లీగా మీరు బాగా చూపిస్తారు అమ్మాయిలని. హలో, ఎవరు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, చాలా నచ్చిందండి. సునీత గారు మీరు కొంచెం వాల్యూమ్ పెంచి మాట్లాడరా, అంటే మీ వాయిస్ అంటున్నారా? ఓకే ఓకే. మీ పిక్చర్స్ నాకు చాలా ఇష్టం అండి, బాగా చూపిస్తారు హోమ్లీగా, అంటే అమ్మాయిని బాగా చూపిస్తారు, శారీ అది ఇది పెద్ద బొట్టు అట్లా చాలా బాగుంటాయి. అయితే నాకు ఇష్టమైన పిక్చర్ వచ్చి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అవును, ఈ మధ్య తీసిందండి, ఒక 7-8 ఏళ్ల క్రితం. ఆ పిక్చర్ చాలా ఇష్టం అండి, బాగా తీశారు, బ్లాక్ అంత బ్యాక్గ్రౌండ్ బ్లాక్. ఏమన్నా క్వశ్చన్ అడుగుతారా సునీత గారు? అయ్యింది, నాకు చాలా ఇష్టం వాళ్ళ పిక్చర్స్, సితారా ఒకటి, అన్వేషణ, అవి జస్ట్ నేను అదే చెప్దామని కాల్ చేశానండి. గుడ్ అండి. మీరు ఇంకేమైనా తీస్తున్నారా అండి పిక్చర్స్? తీస్తున్నానండి, ఇప్పుడు జరుగుతా ఉంది, ఒక ప్రాజెక్ట్ జరుగుతా ఉంది, కొన్ని నెలల్లో అది షూటింగ్ వెళ్తుందండి. ఓకే ఓకే అండి, చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడినందుకు. సంతోషం. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. హలో, నమస్కారం అండి. నమస్కారం బాబు గారు, మాట్లాడతారా వంశీ గారితో? మాట్లాడతానండి. మాట్లాడండి. వంశీ గారు నమస్తే సార్. నమస్తే అండి. హలో, చాలా సంతోషం సార్ మీరు మాట్లాడుతున్నారు. మీ సినిమాలు చాలా బాగుంటాయి సార్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. అడగండి. ఈ సాగర సంఘం సితార వచ్చిన టైంలో నేను ఆ మధ్యలో ఎక్కువ రికార్డింగ్ చేసేవాడిని, అప్పుడు క్యాసెట్స్ రికార్డింగ్ చేసేవాడిని. ఎవరండి మీరండి? మంచి ఇళయరాజా ఫ్యాన్ అనమాట, మీ ఫ్యాన్ కూడా. దాంట్లో ఒక సాగర సంఘంలో నుంచి సాంగ్ ని ఈ సితార్లో ఎందుకు మార్చారు సార్? అది ముందు గ్రామ్ ఫోన్ రికార్డ్ లో సాగర సంఘంలో వచ్చింది, దాని తర్వాత సితార్లోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందంటే ప్రొడ్యూసర్స్ ఒక ఆయన నన్ను అడిగారు, అంటే ఒక పల్లవే వాళ్ళు రికార్డ్ చేశారండి సాగర. అవును, కరెక్ట్ సార్. చరణం లేదు. అవును. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఏం చేశారంటే, మనకి వర్కౌట్ అవుతుంది కలిసి, ఈ పాట ఎందుకో బాగుందయ్యా, దీన్ని వాడుకుంటే ఎలా ఉంటుందో సార్ వినని నాకు వినిపించారండి. బాగానే ఉంది అని ఇళయరాజా గారితో మాట్లాడితే చరణం చేసి ఇచ్చారు ఆయన. అది సాగర సంగమంలో వాడలేదండి. వాడకపోవడానికి నేను విన్నది ఏమిటంటే, విశ్వనాథ పలుకై అనే పదం వస్తుంది దాంట్లో. అవును. విశ్వనాథ పలుకటి కిన్నెరసాని పదాలు రాసింది విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇది కె విశ్వనాథ్ గారు నేను అలా నా పేరు విశ్వనాథ పలుకటి నా పలుకు అనుకుంటారు, కాబట్టి ఇది వద్దులండి అన్న ఏదో మానేశారని విన్నాను. నేను వినడమే, ఆయన నాతో ఏం చెప్పలేదండి.
సరే పక్కన మూలపరి చేసి ఆ పాటని మేము మనం సితార్లా వాడదామయ్యా అంటే వాడటం జరిగిందండి. అది ఆ పాట. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. నమస్కారం కిరణ్ ప్రభు గారు. నమస్కారం వంశీ గారు. నమస్తే అండి. నా పేరు ఆనంద్ బండి అండి. చెప్పండి ఆనంద్ గారు. చెప్పండి ఆనంద్ గారు. మీరు ఇందాక మీ పసలపూడి కథల గురించి చెప్పారండి. దాని గురించి నాది ఒక అనుభవం ఉంది. నేను అమెరికాకు వచ్చే ముందర బెంగళూరులో ఒక 3 సంవత్సరాలు చేశానండి, ఉద్యోగం చేస్తున్నాను. నేను అక్కడ నాకు సాయంత్రం సమయం ఇది టైం స్పెండ్ చేయడానికి నేను స్వాతి పుస్తకం కొనేవాడిని అండి. మొదటిసారి కొని నేను పసలపూడి కథలు చదివాను నేను. కేవలం ఆ కథల కోసమే నేను అవి అన్ని కూడా స్వాతి ప్రతి వారం దానికోసంగా నేను కొనేవాడిని. అవునండి. మధ్యలో ఒక సంవత్సరం పాటు నేను మళ్ళీ అమెరికాకి రావడం జరిగింది. ఆ సంవత్సరం తర్వాత నేను మళ్ళీ ఇండియాకి వెళ్ళి స్వాతి కొంటే అందులో నాకు కథ కనపడలేదు. అంటే సిరీస్ అది పూర్తయినట్టుంది. నేను ఇంకా దాని తర్వాత స్వాతి పుస్తకం కొనడం మానేశాను నేను. బాగుందండి. ఏమన్నా ప్రశ్న అడుగుతారా ఆనంద్ గారు? అయ్యా ఏమన్నా ప్రశ్న అడుగుతారా వంశీ గారిని? వీరి పసలపూడి కథల్లోనే ఆ క్యారెక్టర్ల గురించి అండి. ఒకటి నాకు బాగా ముద్ర వేసిన క్యారెక్టర్ నా మనసులో గవర్రాజు అనే పేరండి. గవర్రాజు పేరు. గవర్రాజు అనే పేరు అది మీరు ఇందాకే మీరు చెప్పారు ఆ పేర్లు ఎవరు పెట్టుకోవట్లేదు ఇప్పుడు అని చెప్పి. కానీ ఇంకా ఆ పేర్లు మీకు అలాగా మీరు క్యారెక్టర్లు వేరే దగ్గర నుంచి తీసుకున్నారు, అయితే మీ ఊర్లోనే పెట్టారు, అది పసలపూడిలోనే పెట్టారు. కానీ ఈ పేర్లు ప్రేరణ ఎలా వచ్చింది మీకు? ప్రేరణ అంటే ఆ రోజుల్లో ఈ పేర్లు కానీ వాళ్ళే ఉండేవారండి పసలపూడిలో. కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారండి? హలో, కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారా? వంశీ గారు చెప్పండి సార్. గవర్రాజు గురించి చెప్తున్నారు. ఏమి ఈ గవర్రాజు, వీర్రాజు ఈ పేర్లు గల వాళ్ళే ఉండేవారు ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు అంతా మారిపోయిందండి. హరీష్ శంకర్ అని, సాయిరాం ప్రసాద్ అని ఇలా వచ్చేసినాయి. తప్పు లేదనుకుంటా, కాలానికి తగ్గట్టు మారచ్చు, నేను కాదని అన్న కానీ. అప్పుడు ఇవే ఉండేయండి, ప్రేరణ అంటూ ఏమీ లేదు, ఇవే ఉండేవి. ఆ పేర్లేనే పెట్టడం జరిగిందండి. ఎక్కువగా నేను ఎరిగిన వాళ్ళ పేర్లే పెట్టానండి, నేను చూసిన వాళ్ళ పేర్లే పెట్టాను. ఇందాక మీరు అడిగిన గవర్రాజు అనే పేరు కూడా నేను ఎరిగిన మనిషే. ఓకే ఓకే. నెక్స్ట్ శ్రోతనితో మాట్లాడదాం. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. హలో అండి, నా పేరు భూపాల్ అండి. వంశీ గారు మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది. అసలు ఇళయరాజా వంశీ కాంబినేషన్ లో అసలు పాటలన్నీ వినడం, వాటిని ఆనందించడం, మీ మూవీస్ లో ముఖ్యంగా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ టు కానీ లేడీస్ టైలర్, ఈ మూవీస్ లో డైలాగ్ డైలీ లైఫ్ లో ఎప్పుడు ఫ్రెండ్స్ తో మధ్య మాట్లాడుకునేటప్పుడు వాటితోనే సరదా గడిచిపోతూ ఉంటుంది. కానీ మీ మధ్య వచ్చిన గోపిగా గోదావరి మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ చేసిందండి. అదే చెప్దామని. అది ఆ ఫిల్మ్ కూడా ఆడిందండి, అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిందంట. బ్రహ్మాండంగా సినిమా బాగా ఆడిందండి, నేను చూశాను. అది అందరికీ నచ్చాలని ఏముందండి, పాపం వారికి నచ్చలేదు. కరెక్ట్. నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి, నాకు బయట కూడా చెప్పారండి. నాకు నచ్చిందండి, ఒక్కొక్కరి టేస్ట్ ఒక్క విధంగా ఉంటుంది కదా, అందుకనే మనం ఎవరిని ఏమనకూడదు, అన్ని విని ఆనందించాలి. నెక్స్ట్ శ్రోతకి వెళ్దామండి. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. నమస్కారం అండి, నా పేరు శ్రీనాథ్ అండి, నేను శ్రీమాన్ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనాథ్ గారు మాట్లాడండి వంశీ గారితో. యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు టాక్ టు వంశీ గారు. యాక్చువల్గా మీ మూవీస్ మీద పెరిగాను అనమాట, లేడీస్ టైలర్ కానీ, కనక మహాలక్ష్మి రికార్డింగ్, మీ సినిమా ఫస్ట్ చూసే ఫ్యాన్ అనమాట. థ్యాంక్స్ అండి. సో కరెంట్ గా మీ బుక్స్ కూడా నేను కొని చదివిన చదవకపోయినా కానీ మీరు రాసిన బుక్స్ మాత్రం అన్ని నా దగ్గర ఉన్నాయి, గోదావరి కథలు కానీ. చదవండి, మీరు అన్ని చదివాక చెప్తే బాగుంటుందండి. అంటే ఇక్కడ టైం ఉండదండి, కానీ ఇంటికి ఇండియా నుంచి మాత్రం తప్పకుండా కొని తీసుకొస్తాను. బుక్స్ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. దట్స్ గుడ్. అదొక పెన్ ఇది మీ దగ్గర ఉంచుకోవచ్చు. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అండి, బట్ ఐమ్ రియల్లీ గ్లాడ్ ఐ స్పీకింగ్ టు హిమ్. సో నేను కానీ మా మిసెస్ కానీ ప్రాక్టికల్లీ లవ్ హిస్ మూవీస్. సో ఓకేనండి. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. హలో. చెప్పండి, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు రవి అండి, సందీప్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి వంశీ గారితో. నమస్కారం వంశీ గారు. నమస్తే అండి.
చాలా సంతోషంగా ఉందండి మీతో మాట్లాడుతుంటే. మీ అభిమానాన్ని చిన్నప్పటి నుంచి, అన్వేషణ రోజుల దగ్గర నుంచి. మీకు ఆ పేర్లు, మీ పేరు ఎంత అందంగా ఉంటుందో మీ సినిమాలు కూడా అంత అందంగా ఉంటుంటాయండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ పేర్లు ఎలా వస్తాయండి? మీరు బట్ట సత్యం అని, ఈ పులిరాజు అని కొన్ని లైఫ్ లో చూసినామండి. పులిరాజు అనే పేరు అన్ని చూస్తే అసలు ఎప్పుడు మర్చిపోవడం అంటూ ఉండదు. వంశీ గారు చెప్తున్నారు, వినండి. చెప్పండి వంశీ గారు. యువలో కిరణ్ ప్రభు గారు, యువలో యువన పత్రిక వచ్చేది, మీకు గుర్తుందా లేదా? గుర్తుందండి, చక్రపాణి గారిది. దాంట్లో పులిరాజు గారి కాలనీ అని ఒక కథ రాశాను. ఓకే. ఆ కథలో పులిరాజుని తీసుకొచ్చి నేను అన్వేషణలో పెట్టాను. ఇప్పుడు వారు అడిగారు కదా పులిరాజు అనే పేరు ఎలా వచ్చింది ఏదో అని. అదండి పులిరాజు పెట్టడానికి కారణం. అతను పులికి అతనికే సంబంధం ఉంటుంది. ఏదో పులి గురించి మాట్లాడుతుంటాడు ఎప్పుడు చూస్తున్నా అడవిలో. నిజానికి అది ఏదో అలాగా ఆ రోజుల్లో పెట్టడం జరిగింది అనమాట. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. సంతోషం అండి, మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. హలో హలో, చెప్పండి మీ పేరండి? నమస్కారం కిరణ్ ప్రభు గారు, శ్రీనివాస్ పేరు అండి. శ్రీనివాస్ పేరు గారు మాట్లాడండి వంశీ గారితో. వంశీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. 2 సినిమాలు ఫేవరెట్ అండి, ఆల్ టైమ్ ఫేవరెట్. ఒకటేమో లేడీస్ టైలర్, 2 ఎందుకంటే లేడీస్ టైలర్ లో ఒకటి అంటే జస్ట్ వాంటెడ్ టు చెక్, అది మీరు బోర్డర్ స్కోర్ పక్కన తీసిందేనా ఇది సినిమా? అవునండి, రాజోలు మాకు మెయిన్ క్యాంప్ చేసిన ప్లేస్ రాజోలు అండి. ఇంకా చుట్టుపక్కల అంతా గ్రామం, మానేపల్లిని, నగరం, మఠవరేవు ఇవన్నీ చేసేవండి. ఎందుకంటే బోర్డర్ స్కోర్ వచ్చి మా నాన్నగారు వాళ్ళ ఊరండి. బోర్డర్ స్కోర్ మాకు చాలా నచ్చింది నాకు మేడం ఒకటి సినిమాలో. రెండోది వచ్చి మీ క్యారెక్టర్ అండి, బట్టల సత్తి గారి క్యారెక్టర్ అమేజింగ్ అది. ఇంకో రెండో సినిమా వచ్చి ఏప్రిల్ 1 విడుదలండి. అవునండి. దిస్ ఇస్ ఐ థింక్ అందులో కొన్ని ఘటనలు అయితే హాసం అండ్ అమేజింగ్. క్వశ్చన్ ఏమన్నా అడుగుతారా శ్రీనివాస్ గారు? ఏం లేదండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ పిక్చర్ అండ్ రాగానే తప్పకుండా విల్ గో ఫస్ట్ డే అండ్ వాచ్ ఇట్. థ్యాంక్స్ శ్రీనివాస్ గారు. థ్యాంక్స్. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. హలో నమస్తే అండి, నేను విజయలక్ష్మి మాట్లాడుతున్నాను. నమస్తే వంశీ గారు. నమస్తే, చెప్పండి. మీరు ఇందాక అన్వేషణ పాటల గురించి చెప్పారు కదా, ఏకాంత వేళ మీకు ఏదో చాలా మిస్ అయిపోయి షూటింగ్ అలా తీసేసానని. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. మా హస్బెండ్ ఇక్కడ 98 లో ఉన్నప్పుడు తను ఆఫీస్ లో ఉండి, చాలా చిన్న ఆఫీస్ అన్నమాట. సో అప్పుడు సిస్టమ్ అది కొత్తది అనమాట. సో కూర్చుని ఫస్ట్ తను ఈ పాటలు, అన్వేషణ పాటలు వింటూ ఉండేవారు అనమాట. వింటూ ఉంటే తన బాస్ ఒకరు వచ్చేవారు, స్కాట్ హ్యామిల్టన్ అని తన పేరు అనమాట. వచ్చి ఆ ఏకాంత వేళ మొత్తం పాట 6 minutes పాట విని, ఇంత అద్భుతమైన ట్యూన్స్ మా ఇక్కడ రాప్ మ్యూజిక్ లో కూడా లేదు అని చాలా మెచ్చుకునేవాడు. చాలా నచ్చేవన్నమాట. అలాగా. అలాగే మీరు మీ పసలపూడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా ఇంట్లో వాళ్ళు ఉయ్యూరు ఊసులు అని పబ్లిష్ చేశారు. ఆయన ఉయ్యూరు ఊసులు అంటే గబ్బిడి కృష్ణమోహన్ గారు మా బాబాయ్ అండి. ఆయన నన్ను కలుస్తూ ఉంటారండి రెగ్యులర్ గా. పుస్తకం ఇచ్చారు ఈ మధ్య. అవును, ఉయ్యూరు ఊసులు. అవునండి, ఆయన చాలా నాకు ఫ్రీక్వెంట్ గా ఫోన్ చేస్తూ ఉంటారండి నాకు. అవును, చెప్తూ ఉంటారు. నిన్న కూడా మాట్లాడారు నాతో. అందుకే అదే ఆ ఫీలింగ్ తోనే కాల్ చేశాను అనమాట. వరల్డ్ ఈజ్ టూ స్మాల్ అండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కాల్. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. కొంచెం రేడియో వాల్యూమ్ తగ్గిస్తారా? చెప్పండి మీ పేరండి? నా పేరు అనిల్ అండి. అనిల్ గారు మాట్లాడండి వంశీ గారితో. వంశీ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు అనిల్ అండి, ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాను, స్టూడెంట్ ని. కూడా షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తూ ఉంటాను. ఇప్పటికీ నాలా షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళందరికీ మీ కామెడీ ఒక బెంచ్ మార్క్ కామెడీ అండి. మీరు తీసినట్టు ట్రై చేస్తాం గానీ మీకు వర్కౌట్ అయినంత బాగా మాకు వర్కౌట్ అవ్వదు, ఎందుకనో మరి. అంటే మీరు స్పాట్ ఇంప్రూవైజేషన్ అన్నారు కదా, అసలు దాని తెలుసుకోవాలని ఉంది. అంటే జనరల్ గా మీ సినిమాల్లో ఒక క్యారెక్టర్ చెప్ప మీద ఫటాఫట కొడేస్తూ ఉంటుంది.
చాలా మంది తర్వాత ట్రై చేశారు కానీ మీ బెంచ్ మార్క్ కామెడీని ఎవరు టచ్ చేయలేదు సార్. అంటే స్పాట్ ఇంప్రూవైజేషన్ అంటే అసలు ఆ ర్యాప్ ఎలా తీసుకొస్తారు ఒక ఆర్టిస్ట్ కి ఇంకో ఆర్టిస్ట్ కి? జనరల్ గా సెట్స్ లోకి వెళ్ళేసరికి ఒక ఆర్టిస్ట్ ని పిలిచి కొట్టమంటే ఇంకో ఆర్టిస్ట్ కొడతారో కొట్టకపోరో తెలీదు. కానీ అది ఏమో తెలియదండి. అది నేను స్పాట్ లోనే ఎక్కువగా ఇంప్రూవైజ్ చేస్తాను. సీన్ అంటూ ఒకటి ఉంటుంది మాకు, కానీ అది మీరు ఎప్పుడైనా చూస్తే తప్ప నేను దాన్ని ఇలాగా నేను చెప్పడం కష్టం. మరి తక్కిన వాళ్ళు చెప్పగలరేమో నాకు తెలియదు. నేను పెద్దగా ఎన్హాన్స్ చేయలేను. మీరు వచ్చి చూస్తే ఓహో ఎలా ఇంప్రూవైజ్ చేస్తారా అనుకుంటానండి. అది ఇంప్రూవైజ్ చేయడానికి దానికి సిలబస్ ఉండదు, ఏముండదు, ఎక్కడ చదువుకోవడానికి కుదరదు కదా. అవును అవును, అది చూస్తే గానీ అది ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు, చూడాల్సిందేనండి. అవును. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలం స్వాగతం. నమస్కారం కిరణ్ ప్రభు గారు. మరో అనిల్ గారు చెప్పండి, మాట్లాడండి వంశీ గారితో. వంశీ గారితో నమస్కారం. వంశీ గారు, మరో అనిల్. నేను అంటే నాకు మీరు ఫేవరెట్ డైరెక్టర్ అంటే అది ఇప్పుడు నమ్ముతారో లేదో కానీ తప్పకుండా అది. నేను లేడీస్ టైలర్ సినిమా దాదాపు 30 సార్లు పైన చూశాను అనమాట. అంటే 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 జంధ్యాల గారి హాస్యం అంటే డైలాగ్ బేస్డ్ అయితే మీరు డైలాగే కాకుండా విజువల్ గా కూడా చేస్తారు. అంటే ఏపులోకి విడుదలలో ముఖ్యంగా ఊ అను అంటే ఆన్ చేస్తా అంటే ఎలక్ట్రిసిటీ అది ఏపులో విడుదల కాదు, లేడీస్ టైలర్ అండి. అదే ఊ అంటే కరెంట్ షాక్ వస్తుంది మల్లికార్జునరావు గారికి, అది ఏపులోకి విడుదలలో. చెప్పండి. ఆ హాస్యం అది అంటే అంత విజువల్ గా అంటే అలాంగ్ విత్ డైలాగ్ బేస్డ్ విజువల్ గా కూడా చేశారు. ముఖ్యంగా లేడీస్ టైలర్ సినిమాలో అంటే ఒక సెకండ్ కి ఒక డైలాగ్ ఉండొచ్చు, అంటే ఒక మనిషి మాట్లాడచ్చు అంటే ఒక సెకండ్ కి 4 డైలాగులు చెప్పించారు అసలు. అదే ఇంకా చాలా చెప్పాలని ఉంది, నాకు గుర్తు రావట్లేదు కానీ. థ్యాంక్స్ అనిల్. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. హలో అండి, నా పేరు యామిని, కూపట్నం నుంచి. వంశీ గారికి నమస్తే అండి. మీకు కూడా మాట్లాడండి వంశీ గారితో. నమస్కారం అండి వంశీ గారు. నమస్తే. నమస్కారం. ఇందాక మీరు అందరూ అడుగుతున్నారు కదా క్యారెక్టర్స్ పేర్లు, గవర్రాజు, నూకాలు, అట్లా ముత్యాలను ఎలా పెడతారని. నేను ఎప్పుడు గుంటూరులో పుట్టి పెరిగాను అనమాట. సో అక్కడ ఈ పేర్లు ఇవన్నీ నాకు తెలిసే వెళ్ళలేదు ఎప్పుడు. నేను పెళ్ళైనాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చేసేవాళ్ళు మా హస్బెండ్. సో అక్కడికి వెళ్ళాక ఈ కొండమ్మ, ఈ నూకాలు, ముత్యాలు ఇవన్నీ ఆ పేర్లన్నీ వింటూ ఉంటే నాకు వింతగా ఉండేదన్నమాట. స్లాంగ్ అదంతా కూడా అప్పుడు అనుకునేదాన్ని మీ మూవీస్ లో ఎలా చూస్తానో నేను అక్కడ నిజంగా చూస్తూ ఉండేదాన్ని అనమాట. సో ఆ పాత్రలు, యాస అదంతా కూడా. ప్రశ్న ఏమన్నా అడుగుతారా యామిని గారు? లేదండి, నాకు తన రచనలు అన్నా గానీ సినిమాలు అన్నా గానీ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను నేను. థ్యాంక్స్ యామిని గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే అండి, బై. బోర్డు ఫుల్ గా ఉంది శ్రోతలారా, అయినా చాలా మంది కాల్ చేస్తున్నారు. మా కంపెనీ CEO గారు కూడా ఫోన్ చేస్తున్నారట వంశీ గారితో మాట్లాడడానికి, ఆయన లైన్ దొరకట్లేదు. లెట్స్ సీ నెక్స్ట్ దొరుకుతారేమో. ఈ ప్రవాసవాణి CEO రఘు మల్లాది అని ఆయన ఫోన్ చేస్తున్నారటండి, ఆయనకి లైన్ దొరకట్లేదు. లెట్ మీ సీ నెక్స్ట్ దొరుకుతారేమో ఆయన. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలం స్వాగతం. నమస్తే అండి, నా పేరు రమేష్, ఫ్రీమాంట్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి వంశీ గారితో. వంశీ గారు నమస్తే అండి. నమస్తే అండి. అన్ని సినిమాలు మీరు తీసినవి బాగా నచ్చుతాయండి. అంటే ప్రత్యేకంగా ఇంకా లేడీస్ టైలర్, అన్వేషణ ఇలాంటివి ట్రేడ్ మార్క్స్ అనుకోండి. కానీ సాంగ్స్ విషయానికి వస్తే ఒక పర్టికులర్ హాఫ్ బీట్ సాంగ్, ప్రాబబ్లీ ఆ సినిమా అంత ఆడలేదేమో, జోకర్ సినిమాలో స్వాగతము అని. అసలు నేనే మ్యూజిక్ డైరెక్టర్. అదే తెలుసండి. జోకర్ లో స్వాగతము, అసలు వాణి విశ్వనాథ్ నడవడం, ఆ మీద మీరు స్వాగతం అనడం, అది డిఫరెంట్ గా పిక్చరైజ్ చేశారండి. అది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ మధ్యలో అదే దొంగరాముడు పార్టీ ఇలాంటివి కొన్ని తీశారు కానీ ప్రాబబ్లీ ఆఫ్ బీట్ అనిపిస్తోంది. సో ఏప్రిల్ 1 విడుదల అలాంటి కామెడీతో ఏదైనా తీస్తే చూడాలని సార్. తప్పకుండా. థ్యాంక్స్ రమేష్ గారు. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలం స్వాగతం. నమస్కారం కిరణ్ ప్రభు గారు, అలాగే నమస్కారం వంశీ గారు. నా పేరు రఘు మల్లాది. రఘు మల్లాది అండి, ఈ కంపెనీ CEO అండి ప్రవాసవాణికి. చెప్పండి రఘు గారు. చాలా సంతోషం సాయంకాలంలో కాసేపు సమయాన్ని వెచ్చించడానికి వచ్చినందుకు. అలాగే కిరణ్ ప్రభు గారు చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేస్తున్నారు, వింటున్నాను ఇందాక నుంచి. నాకు కూడా ఒక చిన్న
ఆ అనుభవం షేర్ చేసుకోవాలని చెప్పని కాల్ చేశాను. ఇది మొట్టమొదటిసారి యాక్చువల్ గా కిరణ్ బాబు గారి షోలో నేను కూడా కాల్ చేయడం ఈ విధంగా. మీరు తీసిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కో డైరెక్టర్ గా ఉన్నటువంటి ఎంఎస్ మీ దగ్గర కో డైరెక్టర్ గా చేశారట ఎంఎస్ అని ఆయన. అవునండి, ఇద్దరు ముగ్గురు చేశారండి. అందులో ఎంఎస్ ఒక అబ్బాయి సన్నగా ఉంటాడు. రైట్ రైట్ అతను మా బ్రదరు యాక్చువల్ గా. అలాగా? రఘు గారు అన్నయ్య అండి ఆయన. చాలా చాలా సంతోషం ఈ రోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు. నేను కూడా ఇందాక నుంచి వింటున్నాను, మీ సినిమాలు చాలా అద్భుతంగా తీస్తుంటారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ అందులో, అలాగే ఒక తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తూ తీసేటువంటి మీ చిత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. జస్ట్ కంగ్రాచులేషన్ అని చెప్పని కాల్ చేశాను. చాలా సంతోషం అండి. క్యారీ ఆన్ విత్ యువర్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ రఘు గారు. థ్యాంక్స్ కిరణ్ బాబు గారు. నైస్ టు హ్యావ్ యూ ఇన్ ద ప్రోగ్రామ్. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. హలో. హాయ్, కెన్ ఐ స్పీక్ టు ప్రవాసవాణి ఆన్లైన్ రేడియో? స్పీకింగ్. చెప్పండి, మీరు లైన్ లో ఉన్నారండి, చెప్పండి. నమస్తే అండి, కిరణ్ ప్రభా గారు. శ్రీనివాస్ గారు, వంశీ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. వంశీ గారు, మీరు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అభిమానని. మీ పాటల్లో ప్రత్యేకత ఉంటుందండి. ఎలా ఉంటదంటే కొన్ని కలర్ఫుల్ పీసెస్ ఆఫ్ పేపర్స్ ని ఒక వైట్ పేపర్ మీద అతికించినట్టుంటది. అంటే ఫ్రేమ్స్ కట్ చేసినట్టుంటాయి. మీరు కొన్ని చూసారంటే చెట్టు కింద ప్లేటర్ లో సాంగ్స్ ఇవి. మీకు ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే ఇప్పుడు నేను కంపేర్ చేశాను అనుకోండి, మన మణిరత్నం సినిమాల పాటలు చూస్తే ఏదో ఒక పాలరాజు మీద నీళ్లు పోస్తే ఎలా జారుకుంటూ వెళ్ళిపోతే అలా ఉంటది. మీరు చేసిన పిక్చర్స్ పాటలు ఎలా ఉంటాయంటే మెట్ల మీద పాలు పోస్తే ఇలా అంటే కొన్ని కలర్స్ కలిపి పోసినట్టు ఉంటది. ఇన్స్పిరేషన్ ఏమిటి అసలు పాటలు పిక్చరైజేషన్ లో? ఆ విధమైన పందా ఎంచుకోవడంలో మీ ఇన్స్పిరేషన్ ఏమిటి? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, నేను చూడడమే. రకరకాల ప్రపంచంలో వరల్డ్ ఫిల్మ్, ముఖ్యంగా యూరోపియన్ ఫిల్మ్స్ నేను చాలా ఎక్కువ చూశానండి, ప్రతి 76 నుంచి. ఆ తర్వాత నేను ఆ రోజుల్లో భారతరాజా గారి శిష్యుడిని. ఇవన్నీ వీరందరూ నాకు ఇన్స్పిరేషన్ అండి. ఇంకా ఇన్స్పిరేషన్ కి ముఖ్యంగా ఎక్కువ సినిమాలు చూడడం, సినిమాల నుంచి నేర్చుకున్నదండి, సినిమాలు చూసి నేర్చుకున్నది. అది ఇది అని స్పష్టంగా ఇప్పుడు చెప్పలేదు, ఎందుకంటే నాకు చాలా కాలం అయింది కదా డైరెక్టర్ అయ్యి. ప్లస్ అది క్రియేటివిటీ, దట్ ఈస్ క్రియేటివిటీ. మరి అభిమానం అలాగే మాట్లాడుతున్నారు. చెప్పండి. ఇందాక వినిపించిన పాట రేపంటి రూపం కంటి. అవునండి, అది మీ సినిమా, అది మీరు రీమిక్స్ చేశారు కదా? రీమిక్స్ అది రీమిక్స్ కూడా, ట్యూన్ కూడా అది ఒరిజినల్ ట్యూన్ కాదండి, నేను సొంతంగా నా ట్యూన్ అండి ఇది. అవును అవును, అది ఎవరు చేయలేదట ఇంతవరకును. మీలాంటి వారంతా చెప్పారు. అంటే నేను చేయక ముందు చేయలేదు, నేను చేసిన తర్వాత మరి చేసేలేదు తెలియదు. ఆ లిరిక్ మట్టుకు తీసుకుని వేరే ట్యూన్ చేయడం. అవునండి అవును. అలాగే కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో కూడా ఫస్ట్ మీరే రీమిక్సింగ్ చేశారు కదా? అవునండి, మొత్తం తెలుగులో మొట్టమొదటి రీమిక్స్ చేసింది నేనేనండి. అంటే మా గురుగారు, నేను నాకు ఈ పాటలు చేయమంటే చేశారు ఆయన. ఆ తర్వాత చాలా రావడం జరిగింది వేరే. ఫస్ట్ రీమిక్స్ నాదే అని చెప్పారండి. అంటే ఎవరో చెప్తే చెప్పడం నాకు సరిగ్గా తెలియదు. మరి నేను అన్ని సినిమాలు చూడను కాబట్టి నాకు తెలియదండి, నేనే చేశాను అన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఫస్ట్ హీరో మీ సినిమాలోనే కదా ప్రేమించి పెళ్ళాడండి. దాంట్లో ఎక్సలెంట్ పాట ఉంటుందండి, వేటూరి గారిది. అన్ని ఆయనే వేటూరుగానే రాశాడు మొత్తం పాటలన్నీ. మీరు ఈ కవులతోటి ఎలా కూర్చునేవాళ్ళు? అంటే గీత రచయితలతోటి ఇళయరాజా గారు ట్యూన్ అయ్యాక వాళ్ళతో కూర్చునేవాళ్ళ? అవునండి, ఇళయరాజా గారు ట్యూన్ అయ్యాక ఆయన ఇళయరాజా గారు చెప్పేవాడు, ఈ ట్యూన్ కి ఇలాంటి పదాలు ఇలా రావాలి అని నాతో చెప్పేవారండి. నాకేదో కొంత సంగీత పరిచయం ఉండడంతో ఆయన ఏవైతే చెప్పేవారో అది గ్రాస్ప్ చేసి ఈ కవులతో చెప్పి రాయించడం జరిగేదండి. అప్రస్తుతమైన ఒక విషయం ఏంటంటే, నేను సాహిత్యాన్ని నమ్మనండి, ట్యూనే నమ్ముతాను. అతని విధంగా ఇళయరాజా ట్యూనే నాకు ప్రధానం.
ఆయన చెప్పినట్టు ఆ పదాలు రాయడం వల్ల చాలా పాటలు హిట్ అయినాయండి. అదండి, వాళ్ళతో ఆ విధంగా కావాలని చెప్పేసి నేను వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు రాసుకొచ్చేవారు. లేదండి మేము అనుకున్నట్టు పదం లేదే అనేవ్వండి. ఆల్మోస్ట్ నేను ఎలా నేను రాయించింది ఇళయరాజా చూసిన అంటే ఆయన కరెక్ట్ ఇలాగే కావాలి మనకి, అవును అని తీసుకోవడం జరిగిందండి ఆ రోజుల్లో. అంటే ఇళయరాజా గారు తెలుగులో చెప్పేవాళ్ళండి ఇలాంటి మాటలు వాడండి అని? తెలుగు అంటే తెలుగులోనే మాట్లాడతారు ఆయన, కొంచెం మరి బాగా ఒక సీరియస్నెస్ వెళ్ళినప్పుడు తమిళకి వెళ్ళిపోతాడు ఆయన. ఓకే ఓకే, తమిళ్లో మాట్లాడేవారు. ఓకే, నాకు తెలుగులాగే తమిళ కూడా తెలుసు, రాయడం చదవడం, కాబట్టి పర్వాలేదు, నేను అది కూడా అర్థం చేసుకుంటాను. మీరు లాయర్ సుహాసినిలో సామాజ వర్గమన అని ఒక పాట రాయించారు, దాంట్లో అసలు ఒత్తులు ఉండవు, అంత సరళంగా ఉంటుంది. అవునండి, అది కావాలని దిత్తాలు కూడా ఉండవు. అది కావాలని చేశారా లేకుంటే? అవునండి, దానికి కృష్ణశాస్త్రి గారి సాహిత్యంలో చూడండి దిత్తాలు ఉండవు మనకి. అవును, అదొక ఇన్స్పిరేషన్. పాట రాశాక బాలుగారు ట్యూన్ చేశారండి. మ్యూజిక్ ఇళయరాజా కాదండి. అవును అవును, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అది బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్. అది ఒక పెద్ద ఆయన చెప్పడం వల్ల నేను ఇళయరాజా గారు కాదనుకుని బాలసుబ్రహ్మణ్యం గారు పెట్టుకోవాల్సి వచ్చింది ఆ ఫిల్మ్కి మట్టుకి. ఓకే, అలాగా బాలుగారు మ్యూజిక్ చేయడం జరిగింది. ఓకే, ఆ పాట అందులోదండి, ఆ సినిమాలోది. ఇంకొక శ్రోతతో మాట్లాడదామండి. వంశీ గారు నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలానికి స్వాగతం. నమస్తే కిరణ్ గారు, నేను శైలజ అని మాట్లాడుతున్నాను సన్నివేల్ నుంచి. శైలజ గారు నమస్కారం అండి, మాట్లాడండి వంశీ గారితో. నమస్తే అండి వంశీ గారు. నమస్తే అండి. మీ మూవీస్ నాకు చాలా ఇష్టం, మా హస్బెండ్ కూడా మీ మూవీస్ చాలా ఇష్టం అనమాట, ఎస్పెషలీ లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల. ఇంట్లో ఎప్పుడు అవి రెడీగా ఉంటాయి అనమాట, ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు చూసేయడం. మీ కామెడీ మూవీస్ ఎంత బాగుంటాయో మీ సస్పెన్స్ మూవీస్ కూడా అంతే బాగుంటాయి. మళ్ళీ మా కోసం ఏమైనా ఇంకొక అన్వేషణ అంటే థ్రిల్లింగ్ సస్పెన్స్ మూవీ అయినా వస్తుంది? ఒక డాన్సర్ మీద కథ రాస్తున్నానండి, క్లాసికల్ డాన్సర్ మీద. అంటే నేను వెనకడికి చాలా కాలం క్రితం తీసిన సితారా అలాంటి ఫిల్మ్స్ గుర్తొస్తాయి ఫిల్మ్ చేస్తే. నాకు రీసెంట్ గా ఒక డాన్సర్ ఒక ఆవిడ పరిచయం అయ్యి, పెద్ద ఆవిడ అనుకోండి, అంటే ఒక ఆవిడని ఎందుకు చెప్పడం, ఆవిడ పేరు చెప్తారు, మంజు భార్గవి గారు. ఆవిడ నాకు శంకరాభరణం అప్పుడు పరిచయం, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆవిడ నాకు కలిసింది లేదు. ఎందుకు వంశీ ఆ కామెడీ సినిమాలో అవి తీస్తావు, చక్కని సితార్లాంటి సినిమా ఎందుకు తీయకూడదు నువ్వు ఆవిడ అంటే, ఆవిడ నాకు ఆల్రెడీ నా లోపల ఆ రకం కథ ఒకటి మెదులుతా ఉందన్నమాట. ఫస్ట్ సీన్ చెప్పినట్టే ఆవిడ థ్రిల్ అయ్యి చాలా బాగుంది, ఈ సినిమా ఎప్పుడు చూస్తాను నేను అన్నట్టు మాట్లాడారు ఆవిడ. ఇంకా అలాంటి ప్రయత్నం ఒకటి జరుగుతా ఉందండి. మళ్ళీ ఇంకో కామెడీ ఫిల్మ్ తయారవుతా ఉంది, అందులో సెట్స్కి వెళ్ళిపోతా ఉందండి. ఇది 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉంటామండి డాన్సర్ కథ కోసం. అదేదో చాలా గమ్మత్తైన కొత్త కదండి. ఓకే ఓకే ఓకే, నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలం స్వాగతం. కిరణ్ ప్రభ గారు, వంశీ గారు, నమస్మాంజలు. నమస్కారం అండి, మాట్లాడండి చిన్నపరెడ్డి గారు. వంశీ గారు, మీ సితారా అన్వేషణలు నా టాప్ 10 లిస్ట్ లో ఫస్ట్ లో ఉంటాయండి. చాలా థ్యాంక్స్ చిన్నపరెడ్డి గారు. అండ్ ఐ స్టిల్ లిసన్ టు దెమ్ at 11:30 in the night and do my work. ఓకే, మీ మాటలు మాట్లాడుతా ఉంటే మీ సంభాషణ ఎట్లా ఉందంటే, మీ మూవీస్ లో మీరు తీసే న్యాచురలైజేషన్ మీ మాటల్లో సంభాషణలో చూపిస్తున్నారు. డైరెక్టర్స్ ఇవాళ రేపు వచ్చే డైరెక్టర్స్ వీళ్ళందరూ ఎట్లా అంటే, ఓ నేను కాక సాధించాను, నాకంటే ఇంకా ఎవరు లేరు అనేసి గొప్పగా చెప్పుకుంటారు. కానీ మీరు చెప్పేదంతా ఇది ఏం లేదు, ఇది ఒకే ఏదో నీళ్ళు మింగిన దాని మాదిరిగా చెప్తా ఉన్నారు మీరు. ఎందుకు ఏకంగా అలా మాట్లాడకూడదండి, ఎందుకంటే మనం నేను నేర్చుకోవాల్సిన కొండంత ఉంది, నాకేం తెలియదు, ఏదో తీస్తున్నాను అంతే. మీ మూవీలో చూపించే న్యాచురల్ గా ఎట్లా సీన్లు తీస్తారో మీ మాటల్లో కూడా మీ యొక్క ఉదారత, అంటే మీ యొక్క గొప్పతనం మీరు బయటికి చూపించుకోలేనిదే మీలో ఉన్న గొప్పతనం. సేమ్ వే కిరణ్ ప్రభ గారు కూడా ఎంత. థ్యాంక్ యూ. ఇది ఇలా నేను మాట్లాడడానికి కారణం కిరణ్ ప్రభ గారేనండి, అది వారికి మనం అంతా థ్యాంక్స్ చెప్పాలి. మనం కలుసుకోవడానికి వారు కారణం. అసలు వాళ్ళు కిరణ్ ప్రభ గారు కూడా ఆయన గురించి అసలు ఒక రోజు ఎవరైనా టీవీలో రేడియోలో ప్రోగ్రామ్ చేస్తే వినాలని ఉంది. అయ్యో చాలా నమస్కారం అండి, ఆయన దగ్గర ఇంకా నేర్చుకోవాలి మనం. అదే అందుకని చెప్తున్నాను, మీ ఇద్దరికి చాలా బాగుంది. థాంక్స్ చిన్నపరెడ్డి గారు.
ఇవ్వాల్సిందండి. హలో హలో అండి. సారీ మీ పేరండి? సారీ అండి, నేను శైలజ. మళ్ళీ మాట్లాడండి శైలజ గారు. వంశీ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీరు అమ్మాయిల్ని అంత అందంగా చూపించడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటండి? మరి అందంగానే చూపించాలి అమ్మాయిలండి, ఇన్స్పిరేషన్ ఏమి లేదు. అంటే మీ సినిమాల్లో చాలా బాగుంటారు. అంటే ఎలా అంటే ఒక అమ్మాయి పేరు చెప్పను, చాలా చూడడానికి కూడా బాగుంటారు కదా. ఎలా అంటే ఒక అమ్మాయి పేరు చెప్పనండి, ఎందుకంటే పాపులర్ మనుషులు వీళ్ళంతా. చెప్పండి. బాగోదు ఆ అమ్మాయి, అందుకని ఆ అమ్మాయిని బాగా చూపించాలని ప్రయత్నం చేశాను. అక్కడ నుంచి ఆ అలవాటు అలా కంటిన్యూ అయిందేమో అనుకుంటున్నానండి. కానీ తెలుగుతనం మూర్తి భవించి ఉంటుందండి. మీరు ఎక్కడ చీర కట్టు గాని, చెవు జోకాల దగ్గర నుంచి, పాపిడి బొట్టు దగ్గర నుంచి. చెప్పండి. తెలుగు వాళ్ళం కదా మనం, మన తెలుగు అమ్మాయిని మనం చక్కగా చూపించాలి తెలుగుతనంతో ఉంటారు. మళ్ళీ మీకు ఇష్టమైన డైరెక్టర్, మీకు ఇన్స్పిరేషన్ అయిన రచయిత ఎవరండి? అది అన్ని చెప్పాలంటే అండి, కిరణ్ ప్రభు గారి ప్రోగ్రామ్స్ వరకు కొనసాగించాలండి. అంతమంది డైరెక్టర్లు ఉన్నారు, అన్ని సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ శ్రోత దగ్గరికి వెళ్దామండి. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలం స్వాగతం. నమస్కారం అండి కిరణ్ ప్రభు గారు. అండి నమస్కారం అండి వంశీ గారు. నమస్కారం అండి. నాకు క్వశ్చన్ ఉందండి. చెప్పండి. మీరు తీసే సినిమాలు కథలు మీకు నచ్చి తీస్తారండి, లేదా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తారండి? రకరకాలుగా ఉంటాయండి, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే చేయాలి. నాకు నచ్చేలాగా ఇంతవరకు ఒక సినిమా కూడా లేదు నాది. హలో, ఏమన్నారు వంశీ గారు? చెప్పండి. వారు లైన్ లో ఉన్నారండి? ఉన్నానండి. ఇప్పుడు నాకు నచ్చిన సినిమా ఒకటి లేదు నా సినిమాల్లో. ప్రేక్షకుల కోసమే సినిమా తీస్తాము. అతను ప్రొడ్యూసర్స్ ఈ రకం సినిమా మాకు కావాలని అడుగుతారండి, వాళ్ళ కోసం సినిమా తీస్తాము. నాకు నచ్చినట్టు సినిమా ఇంతవరకు ఒకటి కూడా లేదనమాట నేను తీసిన సినిమాల్లో. ఇంకో క్వశ్చన్ అంటే, ఇప్పుడు వచ్చే మూవీలు ఎట్లా ఉన్నాయంటే అండి, ఫస్ట్ జనరేషన్ చూసేలాగా లేవండి. అది తెలుగుతనం పడిపోతుంది అనమాట. చాలా వరకు చాలా ఏళ్ళైంది అలా మూవీలు వస్తున్నాయి. అవునండి. ఇప్పుడు మీరు తీసే మూవీలు ఎవరిని దృష్టిలో పెట్టుకుని తీస్తారంటే, ఇప్పుడు అంటే తెలుగుతనం పడిపోతుందండి ఇప్పుడు వచ్చే మూవీలు. అంటే చక్కని మూవీ ఏమన్నా తీస్తున్నారా ఇప్పుడు? మళ్ళీ సితారా, అన్వేషణ లాంటి మూవీలు ఏమన్నా తీస్తున్నారా? అవునండి, తొందరలో అలాంటి కథ ఒకటి చేయండి, ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మేమంతా. చాలా చాలా వెయిట్ చేస్తూ ఉంటాం వంశీ గారు. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలం స్వాగతం. నమస్తే కిరణ్ ప్రభు గారు, నేను విజయలక్ష్మి మళ్ళీ మాట్లాడుతున్నాను. కట్ అయిపోయింది, మాట్లాడండి. క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఆయన్ని. ఈ మధ్య రీసెంట్ గా మీరు తీసిన సరదాగా కాసేపులో చాలా మంచి ట్యూన్స్ చేశారు మీరు. చక్రి గారి సంగీతం అండి. చక్రి గారు, సారీ, మీరు పాడారు చూడండి ఒకటి, కలిసి పాడారు, ఊహల సుందర అని. అది చాలా బాగుంటుందండి. అది చూసిన చాలా హమ్మింగ్, అది మీ ఇద్దరిది చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ పసలపూడి కథలో కూడా ఆ అమ్మాయిని తీసుకున్నారు. ఆ ట్యూనింగ్ 34 seconds బిట్ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు చెప్తారా ఎందుకో? హలో, ఏమన్నారు విజయలక్ష్మి గారు? హలో, కట్ అయిపోయినట్టుందండి. నమస్కారం అండి, ప్రవాసవాణి సరదా సాయంకాలం స్వాగతం. నమస్కారం అండి వంశీ గారు, కిరణ్ గారు. నమస్కారం అండి. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా అండి వంశీ గారితో మాట్లాడుతున్నా అని. మీ పేరండి? నా పేరు అను అండి. మీ రేడియో ద్వారా ఎంతో మంచి మంచి పెద్ద పెద్ద యాక్టర్స్ తోటి మాట్లాడే అవకాశం దొరికింది. చాలా గ్రేట్ పర్సనాలిటీస్ తో మాట్లాడే అవకాశం దొరికిందండి. వంశీ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. వంశీ గారు, మీకు సంగీతంతో ఎక్కడ పరిచయం ఉందండి? మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయక ముందు మీరు నేర్చుకున్నారా లేకుంటే? అవునండి, నేను గురుముఖ నేర్చుకున్నాను. ఆ తర్వాత సినిమా సంగీతం ఎలా అంటే ఇళయరాజా గారితో చాలా ఏళ్ళు ట్రావెలింగ్ కదా, చాలా దాదాపు 83 నుంచి నేను మొన్నటి దాకా ఆయన వర్క్ చేస్తున్నప్పుడే కాకుండా బయట సినిమాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన కూడానే ఉండేవాడిని. నేను బయట ఎవరితో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా వెళ్ళి కూర్చునేవాడిని అక్కడ, థియేటర్లకు వెళ్ళిపోయేవాడిని. అంటే వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా సాన్నిధ్యం ఉండడం వల్ల అది ఒక ఆ విధమైన సంగీతంతో నాకు పరిచయం అంటే అంతేనండి, అంతమించి చెప్పేది ఏం లేదు. మీరు సరదాగా కాసేపులో పాడడం ఎలా జరిగింది? నేను మ్యూజిక్ డైరెక్టర్ ఆ చక్రికి కొన్ని పాడి వినిపిస్తూ ఉండేవాడిని.
మీరే ఓ పాట ఎంతో పాడకూడదు అన్నాడు అతను. పాడాను, పాడితే బాగుంది అని ఇంకో పాట ఇచ్చి ఇందాక వారు అడిగారే ఊహలో సుందర, ఆ పాట కూడా మీరే పాడకూడదా, వేరే కొత్త ఫ్రెష్ వాయిస్ అన్నట్టు ఉంటుంది అందరికీ అన్నాడు. అది కూడా నేనే పాడానండి, బాగుందని అన్నారు అంతా. ఫర్దర్ గా మరి పాడతానో లేదో తెలీదు, ఆ పాటలు పాడాను. కంటిన్యూ చేయండి సార్, మీ వాయిస్ అది డిఫరెంట్ గా వినిపిస్తుంది కదా మామూలు వాయిస్ అంతా అన్నారు, డిఫరెంట్ గా ఉంది అని అన్నారు. ఓహో కామర్స్ అనుకున్నాను అంతే, అంతమించి నేను ఎగిరి గంతులేను. గోపి గోపిక గోదావరిలో చక్రి గారి మ్యూజిక్ అచ్చం ఇళరాజా గారి మ్యూజిక్ లాగా అనిపించిందండి. మీరు ఎంత హౌ మచ్ ఆఫ్ యువర్ కాంట్రిబ్యూషన్, మీరు ఎంత పార్టిసిపేట్ చేశారు దాంట్లో? అంటే కథతో పాటు సంగీతం కూడా నాకు పెద్ద క్యారెక్టర్ అండి ఆ సినిమాల్లో. కరెక్ట్. నేను చాలా గట్టిగా కూర్చుంటాను మ్యూజిక్ చేసేటప్పుడు, చాలా గట్టిగా కూర్చుంటే గానీ నాకు కొంచెం కష్టమండి నాకు నన్ను సాటిస్ఫై చేయడం. అక్కడ కొంచెం ఏదో ఇన్వాల్వ్ అవుతాను, వాళ్లే చేస్తారు వేరే సంగతి. నాకు ఇలా కావాలి ఇలా కావాలి అని పట్టు కూర్చుంటాం. అదండి ప్రతి పాట ఈ కాంపిటీషన్ లో. మరి అలాంటి చిన్న డైరెక్టర్ కి మరి ఈ పాటలు కూడా ఒక క్యారెక్టర్ తో సమానం అండి సినిమాలో. కరెక్ట్. రామజోగయ్య శాస్త్రి గారు ఎలా రాశారు, మీకు సాహిత్యం ఎలా అనిపించింది? బాగా అతను మర్చిపోయిన గోదావరికి నాతో పాటు లొకేషన్ కి వచ్చి షూటింగ్ కి గోదావరి అంతా తిరుగుతూ కాలక్షేపం చేస్తూ రాసేటండి. ఓకే. శాస్త్రి గారు అలాగా అంతకుముందు ఏ రైటర్ వచ్చిన గుర్తులేదు నాకు. ఇతను గోదావరికి వచ్చేసాడండి మాతో పాటు, వచ్చి రాయడం జరిగిందండి. ఓకే ఓకే. ఆయన కూడా ఇంటర్వ్యూకి వస్తానన్నారండి, బహుశా 2 వారాల్లో ఆయన కూడా ఇలాగ మీతో మాట్లాడిస్తాను మా శ్రోతలతోటి. తప్పకుండా. మంచి సంస్కారం అండి, మంచి మిత్రుడు అండి ఆయన కూడా, చాలా మంచి మిత్రుడు. అవును. వంశీ గారు, మీరు 98 నుంచి ఒక 5-6 years దూరంగా ఉన్నారు కదా ఇండస్ట్రీకి. అవునండి. ఎట్లా అసలు అంత గ్యాప్ వచ్చి మళ్ళా మీరు అవును వాళ్ళిద్దరు ఇష్టపడతారు రీఎంట్రీ తోటి ఏం చేశారు? గ్యాప్ నాకు రాలేదండి, నేనే తీసుకున్నాను. వద్దు కొన్నాళ్ళ పాటు సినిమాలు చేయొద్దు అంటే, వరుసగా దెబ్బతింటున్నాయి సినిమాలు, వద్దు కొన్నాళ్ళు సినిమాలు తీయకుండా ఉంటే బాగుంటుంది అనిపించి యానం వెళ్ళిపోవడం జరిగిందండి. అక్కడ గోదావరి తిరిగాను. తర్వాత సినిమా చేయొచ్చు అనిపించి మళ్ళీ రావడం జరిగింది. వచ్చి మళ్ళీ సినిమా చేస్తే అది అవును వాళ్ళతో ఇష్టపడ్డారు. అవును అవును అవును. అవునండి. మేమందరం అనుకున్నాం వంశీ గారు ఏమైపోయారు, అసలు ఎక్కడ న్యూస్ లో లేరు, ఎక్కడ కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు అని. అవును. సో ఇప్పుడు కథలు ఏం రాస్తున్నారండి? సినిమాలు అయినా మీరు ట్రై చేస్తున్నాను, ఐ మీన్ ఇప్పుడు కథలు చేస్తున్నాను చెప్పారు, మామూలు బయట కథలు ఏం రాస్తున్నారు? బయట కథలు అంటే అండి ఒక 15 కథలు రాయాలండి స్వాతి వీక్లీకి. ఓకే. ఒక పేరు పెట్టాను, ఒక అమ్మాయికి కళ్ళు వస్తుంటాయి రోజును, వాటి మీద ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తున్నానండి. ఓకే ఓకే. మరి కళ్ళు వస్తూ చాలా చిత్రంగా వస్తూ ఉంటాయి. సడన్ గా ఇక్కడ ఉంటాను, ఎక్కడో అమెరికాలో ఉన్న కిరణ్ ప్రభు గారి దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ నుంచి కెనడా వెళ్తాను, మళ్ళా మా ఊరు కాలగొట్ట మీద తిరుగుతుంటాను కదా. కళ్ళలో లొకేషన్స్ అలా జంప్ అయిపోతూ ఉంటాయి. కరెక్ట్. అదే స్టైల్లో ఇంకో కొన్ని కథలు రాస్తాను అనమాట. నిజానికి చూద్దరుగా అంత అందులో వచ్చినప్పుడు నేను తప్పనిసరిగానండి, విల్ బి ఈగర్లీ వెయిటింగ్. మీరు ప్రైవేట్ క్యాసెట్స్ కూడా చేశారా? శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక సుప్రభాతం అని ఒకటి చేశానండి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు మొత్తం, 1 hour ప్రోగ్రామ్ అది. ఓకే. అయితే అది మరి ఎందుకో ఆ ప్రొడ్యూసర్స్ దాన్ని రిలీజ్ చేయలేదు. దేవుడు ప్రోగ్రామ్ కూడా చేశాను అనమాట, బట్ రిలీజ్ చేయలేదండి. అదొక్కటే నేను ప్రైవేట్ గా చేసిందండి, ఇంకా మళ్ళీ నేను ఇంకేం చేయలేదు. రాబోయే సినిమాలకు మీరు ఏమైనా సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఉందా? నేను చేయనండి. అంటే అప్పుడు నేను చేయడానికి కారణం కూడా ఒక రీజన్ వల్ల చేయాల్సి వచ్చిందండి. ఏదో ఒక అవసరం వల్ల, నేను తప్ప ఇంకేం కాదండి. ఓకే ఓకే. చాలా చాలా థ్యాంక్స్ వంశీ గారు, 1.5 సేపు మిమ్మల్ని ఫోన్ లో అలా ఫోన్ పట్టుకున్నారు మాకోసం. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరి తరఫున, మా శ్రోతలందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను వంశీ గారు. థ్యాంక్ యూ కిరణ్ గారు. నేను మళ్ళా ఒక ½ an hour అవ్వగానే మీతో నేను పర్సనల్ గా మాట్లాడతాను.
తప్పకుండా అంతేగా ఈ ప్రోగ్రామ్ ఇంతేగా. ప్రోగ్రామ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ వన్స్ అగైన్. మీరు థ్యాంక్స్ చెప్పొద్దన్నారు కానీ నేను సంప్రదాయం ప్రకారం అది మీ సంస్కారం అండి. మరి ఇంక నేను మా మల్లాది చెప్పినట్టు ఇంక నేను ఏమన్నా 9:30 తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతానండి. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.